మర్చిపోయాను. సభా సరస్వతికి నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. తెలుగు భాషాభిమానులందరికీ సాయం సమయ నమస్సులు. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో ఈనాడు ప్రధాన వక్తగా ఆర్ మహబూబ్ బాషా గారు మాట్లాడుతారు. వారు తెలుగు అమలు ప్రజల బాధ్యత అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేస్తారు. వారి గురించి చిరు పరిచయం. వీరి స్వస్థలం పొద్దుటూరు, వైఎస్ఆర్ కడప జిల్లా. అమ్మ నాన్నలు రబియాబి, అల్లా బక్ష్. వీరు తండ్రి ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించారు. వీరు బిఏ చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, తెలుగు జర్నలిజంలో విశేషమైన కృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రిక సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 38 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఆంధ్రపత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి దినపత్రికలలో బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ, ప్రభుత్వ పాలనా వ్యవహారాలపై విస్తృతమైన వార్తలు, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు రాశారు. వైద్య, విద్య, సైన్స్ రంగాలకు చెందిన వార్తలను సరళ భాషలో అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా వివరించడంలో వీరు అందవేసిన చెయ్యని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మాతృభాష ఉర్దూ అయినా తెలుగుపై ఎనలేని మమకారం. 2016 నుండి 20 వరకు సాక్షి దినపత్రికలో సీనియర్ పొలిటికల్ చీఫ్ రిపోర్టర్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు. వీరు సమాచార శాఖ అధిపతిగా తెలుగులో తీర్పులు ఇవ్వడంలో, పాలనా వ్యవహారాల్లో తెలుగు అమలు చేయడంలో చాలా కృషి చేశారు. 1000కి పైగా తీర్పులు తెలుగులో వెలువరించారు. సమాచార కమిషనర్ గా పలు వ్యవస్థీకృత మార్పులకు శ్రీకారం చుట్టారు. సమాచార హక్కు చట్టం 2005కు ప్రధాన సమాచార కమిషనర్ గా ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాల కాలం సమాచార కమిషన్లో వివిధ బాధ్యతలు, చాలా క్లిష్టమైన సందర్భాలలో పనులు చేస్తూ తెలుగు భాష కోసం విశేషమైన కృషి చేశారు. అపీల్ పై రెండవసారి విచారణ చేయవలసి వస్తే అది యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయించి ఎంతో ఖర్చును ఆదా చేశారు. తెలుగు మాట్లాడే వారిని చిన్న చూపు చూడడం, తెలుగులో ఉత్తరాలు నిర్వహిస్తున్న వారిని తక్కువగా చేసి మాట్లాడడం అనేది నేడు కొనసాగుతుంది. అది మనం చూస్తున్నాం. సొంత గడ్డ మీదే తెలుగు ప్రాభవాన్ని కోల్పోతుంది. అన్య భాషలను అందలం ఎక్కిస్తున్నాం. ప్రభుత్వం మాట ఎలా ఉన్నా ప్రజలే భాషను పరిరక్షించుకోవాలి అంటారు వీరు. అందుకు ఈరోజు తెలుగు అమలు ప్రజల బాధ్యత అన్న అంశం మీద తెలుగు రచ్చబండలో ఈరోజు వీరు ముచ్చటిస్తున్నారు. వీరికి సాదర ఆహ్వానం సార్. ధన్యవాదాలు. వీరితో ఒకసారి నేను 2-3 ఏళ్ల క్రితం చాలాసేపు మాట్లాడాను. ఒక్క నిమిషం ఏమైనా వీడియో వేయగలనేమో చూస్తున్నాను. ఎంటైర్ స్క్రీన్. ఆశా గారు మీరు కనపడట్లేదు. బాబు బాషా గారి బొమ్మ కనపడట్లేదని. వాయిస్ వినపడట్లేదు. వారు చేరారు గ్రూప్ లో. కోదండరామయ్య గారు. రామ్ ప్రసాద్ గారు, మీరు బయటికి వెళ్ళి వారికి ఒకసారి ఫోన్ చేయండి. భాషా గారికి సరే.
ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ చేరుతున్నారు, చూద్దాం. కనపడలేదు, వినపడలేదు ఇందాక. ఆ ప్రయత్నంలో ఉన్నారు. సౌండ్ లేదు. చూడండి, ఇప్పుడు వచ్చానా? కనిపిస్తున్నానండి? కనపడుతున్నారండి, చెయ్యివ్వండి. అదిగో ఇప్పుడు. అలాగే లైన్ లో ఉండండి. నా వాయిస్ వినిపిస్తున్నదా? వినపడుతుంది. ఓకే. తయారు చేసిన వీడియో ప్రయత్నం చేస్తున్నారు వేయటానికి. కానివ్వండి, కార్యక్రమం కానివ్వండి. ఇందాక చూపించాను కానీ మరి ఎందుకు ఆడియో రాలేదు. అయితే ప్రారంభిద్దామా? ఐఎమ్ రెడీ. మాట్లాడండి సార్ మహబూబ్ గారు. అందరికీ నమస్కారం. తెలుగు కూటమి ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ దృశ్య శ్రవణ విధానంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు తెలుగు కూటమిని నిర్వాహకులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ప్రారంభానికి ముందుగా ఒక పద్యం పాడుతాను. నేను కూడా నాకు పద్యం వచ్చింది, నేను కూడా తెలుసుకుందాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇది నేను మొట్టమొదట తెలుగులో నేర్చుకున్న పద్యం. ఇది వేమన శతకం తర్వాత అనేక పద్యాలు వచ్చాయి. ఈ పద్యాల్లో ఇంకో పద్యం చెప్పాలనుకున్నాను, అది ఇక్కడ సందర్భం కాదు. అది నన్ను ఉద్దేశించి తెలిసిన వ్యక్తే, ఆయన విఘ్నుడు అనుకుంటాడు, నేను కూడా అలాగే పరిగణిస్తాను. నన్ను ఉద్దేశించి వేమన శతకంలోని పద్యం కించపరుస్తూ ఉటక్కిచ్చారు, కానీ నేను దాన్ని పొగడతగా తీసుకున్నాను. బాగా ఆయన నన్ను సున్నితంగా, దానిలో సున్నితంగా కాదు హార్ష్గా నన్ను అన్నాడు నేను పదవిలో ఉన్నప్పుడు. అందువల్ల ఈ పద్యం నేను కూడా చెప్పాను. ఎందుకు ఈ పద్యం పాడానంటే పద్యం పాడాలని అనుకోలేదు. ఆ పిల్లలు చెప్పిన తర్వాత ఆ పద్యం నాకు గుర్తుందా లేదా అని మననం చేసుకొని చెప్పాను. ఈ గ్రూపులో నేను చాలా ఫాలో అవుతుంటాను. సరే, మధ్యలో తీరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తుంటాను. నా లాంగ్వేజ్, నా భాష తెలుగు అంత రిచ్ లాంగ్వేజ్ కాదు. అంటే అంత అలంకార భూషణమైన పదజాలం నా భాషలో ఉండదు. అలాగే నాకు తెలుగు నేనేమి అవపోసన పట్టలేదు. మా నాన్నగారు నేర్పించింది ప్రాథమిక దశలో తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా కూడా ఆ తెలుగు పదాలే సరళంగా వచ్చు, వాడుక భాషలో ఉండే పదాలే వచ్చు. అంచేత దీంట్లో నేను పాడిన పద్యంలో నేను ఎవరినో మీరు తర్వాత మీరే నిర్ధారించుకోండి, నాకు చెప్తే మరీ సంతోషం. ఇప్పుడు
ఇక్కడ స్వీయ పరిచయంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏం లేదు. ఒక సవరణ, మేడం దాసోజు పద్మావతి గారు కదా, ఆమె చెప్పినప్పుడు సమాచార శాఖ చీఫ్ కమిషనర్ అన్నారు. సమాచార శాఖ కాదది, సమాచార హక్కు చట్టం మొదట చెప్పినప్పుడు కొద్దిగా తేడాగా చెప్పారు, అది తప్పు. సమాచార హక్కు చట్టానికి నేను నియమితులయ్యాను ప్రధాన కమిషనర్గా. అప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను 38 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అధికార కార్యకలాపాలు, అధికారిక వ్యవహారాలు, అధికార దుర్వినియోగము, ప్రభుత్వ పనితీరు ఇది ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసిన వాడిని నేను. తర్వాత ప్రత్యక్షంగా పాలనా వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవాడిని. అందువల్ల నాకు తెలిసింది ఏదో కొంత చెప్తాను. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, అలాగే డాక్టర్లు, ప్రొఫెసర్లు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి తెలియని విషయమేమో నేను ఇక్కడ చెప్పడం కాదు. నేను కొన్ని అనుభవాలు ఎదుర్కొన్నాను. పదవిలో ఉన్నప్పుడు నాకు అనుభవాలు ఎదురయ్యాయి, అనేక అంశాల మీద ఎదురయ్యాయి. పాలనా పరంగా న్యాయ తీర్పులు ఇచ్చే విషయంలో అన్నీ ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు అప్రస్తుతం. నేను తెలుగు అమలు వరకే పరిమితం అవుతాను. తెలుగు అమలు చేయడానికి నేను కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాను. సవాళ్లే కాదు, చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. తెలుగు అమలు చెప్పినంత తేలిక కాదు అమలు చేయాలని. అమలు చేసేటప్పుడు అమలు చేసేటోనికి తెలుస్తుంది. నేను అమలు చేయాలని చెప్పిన వాడిని, అమలుకు ప్రయత్నించిన వాడిని, బయట ఉన్నప్పుడు అమలు చేయాలని అన్నవాడిని, లోపలికి వెళ్ళిన తర్వాత అమలుకు ప్రయత్నించిన వాడిని. అంటే అధికార పీఠం ఎక్కిన తర్వాత అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడిని. అలాగే బయట ఉన్నప్పుడు తెలుగు అమలు జరగాలని బలంగా కోరుకున్నవాడిని. కోరుకున్నంత తేలిక అమల్లో ఉండదనేది మీ దృష్టికి తెస్తున్నాను, అన్నదా మీరు భావించదు. ఇక్కడ తెలుగు అమలు అనేది చాలా విస్తృత పరిధి ఉంది. తెలుగు అమలు అనే దానికి తెలుగు భాష ఔన్నత్యం గురించో, తెలుగు భాష గొప్పతనం గురించి నేను అంగుష్టుడిని, నా స్థాయి చాలదు దాని గురించి నేను చెప్పడానికి. కానీ అది అవసరం. ఈ తెలుగు గడ్డ మీద పుట్టినప్పుడు తెలుగు అనేది, మాతృభాష నేర్చుకోవడం అనేది, స్పష్టత రావడం అనేది, ఇందాక కొందరు పద్యాలు పాడారు. ఆ పద్యాలు వల్లె వేసినట్టుగా ఉన్నాయి, బట్టియం పట్టినట్టుగా ఉన్నాయి. కొందరు మాత్రం చక్కగా అర్థమయ్యేటట్టు పాడారు, అది బాగున్నాయి. అంటే వాళ్ళని నేను తప్పు పట్టడం కాదు, అది అంతే. కొంతమంది మాట ప్రసంగం కూడా పట్టి వల్ల వేసినట్టుగా ఉంటుంది. అది ప్రసంగం అంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసుకొని థియరీలు, థీరమ్స్ చెప్పేటప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. తెలుగు భాష అమలు విస్తృత పరిధి కనుక నేను ఇందులో పాలనా వ్యవహారాల్లో, అధికారిక వ్యవహారాలు అంటే ప్రభుత్వంలో మెయిన్గా అమలు జరగాల్సిన అవసరం అంటే కూడా అవసరం నేను చెప్పక్కర్లా, అమలు జరుగుతుందా లేదా అని కొన్ని అంశాలు చెప్పి ఆ తర్వాత అమలుకు ఏం చేస్తే బాగుంటుందో కొన్ని సూచనలు ఇచ్చేసి నా ప్రసంగాన్ని అక్కడికి సరి. దాని మీద ఏమైనా ఉంటే కనుక దీంట్లో ఈ క్రమంలో నా అనుభవాలు చెప్తాను. ఈ రోజుల్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, పెద్దలు మీ అందరితో షేర్ చేసుకోవాలా, మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. నేను చెప్పిన అంశాలు ఆల్రెడీ మీరు తారసపడి ఉంటే, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే, మీ అనుభవంలోకి వచ్చి ఉంటే కనుక అది ఓకే. తెలియదు అని నేను అనను, కానీ నా అనుభవం చెప్తాను. అది అవసరమని ఈ వేదిక మీద చెప్పడం. ఎంతోమంది విదేశీయులు, విదేశ ప్రవాసాంధ్రులు, తర్వాత ఇంకా అందరూ జాయిన్ అయి ఉన్నారు కనుక వాళ్ళ సమక్షంలో ఈ ఆవేదన చెప్పాలి. ఈ రోజుల్లో పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు, బీటెక్లు చదువుతున్నారు, ఎంబీఏలు, ఎంసీఏలు చదువుతున్నారు. నేను కమిషన్ అధిపతిగా నియమితుడైన తర్వాత చెప్పాను కదా, 2 ఏళ్ల 10 నెలల 16 రోజులు ఆ పదవిలో ఉన్నాను. అందరూ డిగ్రీలు ఉన్నాయి అందరికీ. వీళ్ళందరినీ వచ్చేసి నేను కొన్ని తెలుగులో వీళ్ళ పరిజ్ఞానం ఎంత అని టెస్ట్ చేయడానికి కాదు, కానీ ఇట్లా ఇన్ఫార్మల్ టాక్లో వాళ్ళని పిలిచి అడిగాను తెలుగు. నేను డిక్టేట్ చేశాకు పదాలు నాకు తెలిసిన లిమిటెడ్గా 5 మందిని 10 మంది.
చాలా నిరాశాజనకమైంది. అది ఏంటంటే విశ్వక్సేనుడు, కార్తవీర్యార్జునుడు, షట్చక్రవర్తులు ఇలాంటివి రాయమని చెప్పేసి కొన్ని చెబితే మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కరంటే ఒక్కరు రాయలేదు. ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ రకరకాల వాళ్ళు డిగ్రీ చదువు. ఇది ఇంకా ఎంత, దీని గురించి నేను ఇంకా ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి. సో కొన్ని ఇంగ్లీషు బ్రహ్మాండంగా వచ్చా, మరి వాళ్ళు తెలుగు రాలేదంటే ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీషు తెలుసుకొని ఉంటారు కదా, ఇంగ్లీష్ చదువుకొని ఉంటారు కదా. లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ అసలే రావు. తెలుగులో నేను కొన్ని పదాలు డిక్టేట్ చేసేటప్పుడు నేను చెబితే కనుక వాళ్ళకి 3-4 సార్లు కాదు, 6 సార్లు చెప్పినా కూడా టైప్ కొట్టడంలో ఇబ్బంది పడ్డాను. సో ఈ దుస్థితి చూశాను. అంటే నేను ఊరికే అది మీ దృష్టికి తేవడమే ఇక్కడ. నేను తప్పు పట్టడం అని మాత్రం దయచేసి భావించొద్దు. ఒకరిని తప్పు పట్టడం కాదు, వాళ్ళు చదువుకున్న పరిస్థితులు అంటే ఇవన్నీ నాకు అర్థమైంది అంటే తెలుగును నిరాదరణ చేస్తున్నాను. సమాచార కమిషన్లో నేను మొట్టమొదట నవంబర్ 16, 2022వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 17వ తేదీన నేను పదవిలో కూర్చోగానే నేను చేసిన మొట్టమొదటి ఆర్డర్ అంటే అప్పటికే నాకు కొంత అవగాహన ఉన్నది. అంటే ఇంతటి కీలకమైన పదవి అధిష్ఠించపోయేటప్పుడు ఆ పదవిలో ఉన్న ఆనుపానులు తెలుసుకున్నాము. ఏమిటని తెలుసుకున్నప్పుడు బయటపడిన విషయాలు ఏంటంటే, ఎంతో మంది సమాచార హక్కు చట్టం అనేది ఒక సామాన్యుల చట్టము, ప్రజలందరికీ ఉపయోగపడే చట్టం. అది ఆ చట్టం కింద దరఖాస్తులు చేసుకునే వాళ్ళు కూడా సామాన్య ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ధనికులు ఉంటే అఫెండ్ కావద్దు, పారిశ్రామికవేత్తలు ఉంటే అఫెండ్ కావద్దు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు అయితే అఫెండ్ కావద్దు. చిన్న చిన్న అంశాల కోసం, తన చిన్న సమాచారం కోసం అధికారులను ఆశ్రయించే వాళ్ళే ఎక్కువ మంది పిటిషన్దారులు, అప్పీల్దారులు ఉంటారు. వాళ్లలో కొందరు కోరిన కోరిక ఏమిటంటే, అయ్యా సమాచార కమిషన్ నుంచి వెలువడే తీర్పులు, ఆదేశాలు ఆంగ్లంలో వెలువరిస్తున్నారు, మాకు అర్థం కావడం లేదయ్యా, తెలుగులో ఆదేశాలు జారీ చేయండి అయ్యా అని అడిగారు. అప్పటికే కొన్ని పిటిషన్లు ఉన్నాయి. తొలి రోజున నేను ఇవ్వగానే 2-3 ఆర్డర్స్, మొదటి ఆదేశం వచ్చేసి అడిగిన వారికి చట్టంలో ఏముందంటే, సమాచార హక్కు చట్టంలో ఏమైందంటే, మీరిచ్చే తీర్పులు సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఇమ్మని చెప్పింది. అంటే వాడి మాతృభాషలో ఇమ్మని. సామాన్యుడికి అర్థమయ్యేది మాతృభాషనే, వాడు మాట్లాడుకునే భాషనే, దాని అర్థం అది. ఆంగ్లంలో ఇస్తే వాడికి అర్థం కాదు, వాడికంటే ఆ సామాన్యులకు అర్థం కాదు. అది మొట్టమొదట నేను సంతకం పెట్టాం దాని మీద. తెలుగులో ఆదేశాలు, తెలుగులో మాకు అర్థం కావని కోరిన వాళ్ళకు తెలుగులో ఆదేశాలు ఇమ్మని అడిగిన వారికి తెలుగులో ఆదేశాలు ఇవ్వాలి అని. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత బాగానే ఉంది, ఆదేశాలు ఇవ్వాలి. హియరింగ్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఆదేశాలు ఇవ్వాలంటే అక్కడ ఉండే 50 కంప్యూటర్లలో ఒక్క కంప్యూటర్లో కూడా తెలుగు సాఫ్ట్వేర్ లేదు. తెలుగు సాఫ్ట్వేర్ లేదు. అప్పుడు హడావిడిగా ఐటీ వాళ్ళని పిలిచా, ఏంటి తెలుగు సాఫ్ట్వేర్ పరిస్థితి? తెలుగు సాఫ్ట్వేర్ మనకు లేదు సార్, మనం అంతా ఇంగ్లీష్లోనే చేస్తాం. అలా కాదు, ఇంక తెలుగులో చేయాలంటే, సార్ మీరు అందరూ పెద్దవారు, నేను ఎక్కడైనా నేను టాపిక్ నుంచి డీవియేట్ అవుతుంటే ఇమ్మీడియట్గా అభ్యంతరం తెలియజేయండి, నేను కొంత వెనక్కి తగ్గుతాను, నేను కంట్రోల్ చేసుకుంటాను. లేదు ఏదైనా కొద్దిగా అసందర్భోచితం అనుకున్నది కూడా మీరు చెప్పొచ్చు, నిర్మమాటంగా చెప్పండి, నేనేమీ అనుకోను, నేను అక్కడి నుంచి మళ్ళుతాను, అనుభవం మాత్రమే మేము ముందర చెప్తాం. సాఫ్ట్వేర్ వాళ్ళని పిలిస్తే లేదు అని అన్నారు. లేకుంటే ఎలా? అప్పటికప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఫండ్ని కొంత డబ్బు వెచ్చించి తెప్పించి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేద్దామని. ఒక్కరికి కూడా, ఒకరిద్దరికి తప్ప తెలుగు టైప్ చేయడం ఎవరికి రాదు. వాళ్ళ కోసము నేర్పించా, ఒక ఇన్స్ట్రక్టర్ను పట్టుకొచ్చి తెలుగు నేర్పించి
తెలుగు ప్రాక్టీస్ చేయించు, రోజు 1 గంట సేపు. మీ ఆఫీస్ అవర్స్ డిస్టర్బ్ కాకుండా ఎక్స్ట్రా రమ్మంటే ఎవరు రారు, చిరు ఉద్యోగులు అందరూ కూడా. అందువల్ల మీకు సమయం ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లోనూ ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం 2 డెడికేటెడ్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేసి తెలుగు నేర్పించే ప్రయత్నం చేశాను. సరే, అది కొందరికి వస్తుంది రాదు అని అంటే అప్పుడు యూనికోడ్ సాఫ్ట్వేర్ ఒక మహానుభావుడు ఉచితంగా ఇస్తే, నేను రిక్వెస్ట్ చేస్తే ఉచితంగా ఇస్తే అది తీసుకొని వచ్చి అన్నింటిలో ఇన్స్టాల్ చేసి తెలుగు మొత్తం మీద ఇన్స్టాల్ చేయించే పని చేశాను. ఇంకా నేర్పించడం ఒక పట్టాన కదలరు, ఒక పట్టాన సహకారం దొరకదు. అందరూ చిరుద్యోగులే. గట్టిగా అదిలిస్తే బెదిరిస్తే కష్టం. ఆదేశాలు ఇచ్చాను, సర్కులర్లు ఇచ్చాను, నేర్చుకోండి, తెలుగు అవసరము. ఎందుకంటే సమాచార హక్కు చట్టంలోనే అర్థమయ్యే భాషలో ఇమ్మని చెప్పేసి ఉంది కనుక ఎప్పటికైనా ఇది అవసరము. తెలుగులో తీర్పులు ఇవ్వడం అనేది అంత సులభం కాదు సార్. ఎందుకంటే ఆంగ్లంలో ఉండే తీర్పులు, ఆంగ్లంలో ఉండే పదజాలాన్ని తెలుగులోకి తత్సమానమైన పదాలతో తర్జుమా చేసి ఇవ్వాలంటే అంత సులభమైన ప్రక్రియ కాదు. దానికి కూడా కసరత్తు చేశాం. 2-3 సహాయకులను తీసుకొని కసరత్తు చేసి తత్సమానమైన పదాలు, ఆంగ్ల పదాలకు ఉండే లీగల్ పదాలకి, అది న్యాయ వ్యవస్థ, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. నా వరకైతే దానిని పాక్షిక న్యాయ వ్యవస్థ అంటాను. ఎగతాళి కూడా చేయొచ్చు, పాక్షిక న్యాయమే జరుగుతుంది, దాంట్లో సంపూర్ణ న్యాయం జరగదు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అనే పదానికి మీరు ఎవరన్నా అర్థం ఇంతకన్నా మెరుగైన పదం కానీ తత్సమానమైన పదం ఉంటే కానీ సూచించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లా క్వాసీ జ్యుడిషియల్ బాడీలో జ్యుడిషియల్ పదాలకి, న్యాయ పదజాలానికి తెలుగు పదజాలం ఒక ఆయన్ని పిలిపించుకొని వచ్చి ఆయన ద్వారా న్యాయపది కోసం చూసి దాని ద్వారా చేసి మొత్తం మీద చేశాం. చేసిన తర్వాత అది కృషి జరిగింది. ప్రధాన కమిషనరు, మరో కమిషనరు కొంతవరకు సహకరించారు, నడిచిపోతూ ఉండింది. ఇక సరే, 3 ఏళ్ల వ్యవధి ఎంత వ్యవధి అనేది మీ అందరికీ తెలుసు. కళ్ళు రెప్పపాటులో మూసుకుంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, తమిళనాడు సమాచార కమిషన్ నేను ఎంక్వైరీ చేశాను. తమిళంలో ఆదేశాలు ఇవ్వకపోతే వాళ్ళు తగువకొస్తారు. మాకు తమిళంలో ఆదేశాలు ఇవ్వండి, తీర్పులు ఇవ్వండి. తమిళంలో తీర్పు లేకుంటే మాకేమర్థమవుతుంది? మేము మిమ్మల్ని తమిళంలో అడిగాము, తమిళంలోనే ఇవ్వండి. కేరళ మలయాళంలోనే తీర్పులు ఇవ్వాలి. వాళ్ళు ఇంగ్లీష్తో పాటు మలయాళంలో కూడా తీర్పులు ఇస్తున్నారు. ఇక ముఖ్యమైనది మహారాష్ట్రలో 7 బెంచీలు ఉన్నాయి సమాచార కమిషన్లో. సార్, నేనేమన్నా సబ్జెక్టు నుంచి డీవియేట్ అవుతున్నానా? లేదండి, సక్రమంగా చెప్తున్నారు, చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. మహారాష్ట్ర కమిషన్లో 7 బెంచీలు ఉన్నాయి. అది పెద్ద రాష్ట్రం కనుక ఆ రోజు ఆన్లైన్ వ్యవస్థ లేదు కనుక 7 బెంచీలు ఉన్నాయి. అక్కడ 7 బెంచీలలో కూడా మరాఠీలోనే వాళ్ళు తీర్పులు ఇస్తున్నారు. హిందీ బెల్ట్ మొత్తం జార్ఖండ్ కానీ, ఆ పైన ఉత్తరాఖండ్ కానీ, మరో స్టేట్ కానీ హిందీ బెల్ట్ మొత్తం హిందీలోనే సమాచార కమిషన్లు ఆదేశాలు ఇస్తున్నాయి విచారణల ప్రక్రియ అనంతరం. కానీ తెలుగునాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఇకపోతే కన్నడ రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రమైన కన్నడ రాష్ట్రంలో నేను అందరినీ అడిగా. నా పని ఏంటంటే తీర్పులు ఇవ్వడం, విచారణ చేయడము, తర్వాత తీర్పులు ఇవ్వడం. నేను ఎక్కడ జాతీయ సదస్సుకు వెళ్ళినా అక్కడ సమాచార చీఫ్ కమిషనర్లతో మాట్లాడి మీ దగ్గర ఉన్న పరిస్థితి ఏమిటి, మీరు ఏ రకంగా ఆదేశాలు ఇస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఇదేమిటి అని అన్ని అడుగుతూ వచ్చాను. అక్కడ ఉన్న వసతులు ఏమిటి, వాళ్ళు ఏ భాషలో ఇస్తున్నారని అడిగితే కనుక చాలామంది ప్రాంతీయ భాషల్లోనే ఇస్తున్నామని. కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. మనకంటే అధ్వానమైన రాష్ట్రాలు, ఒరిస్సా ఉదాహరణకు, ఒరియాలో ఇవ్వరు, ఇంగ్లీష్లో ఇస్తారు. అస్సామీ లాంగ్వేజ్లో ఇవ్వరు, ఆంగ్లంలోనే ఇస్తారు. వాడు సరిపెట్టుకుంటున్నారు అక్కడ ప్రజలు, అంతే. అక్కడ ఎవరు అడుగుతున్నారు లేదు. కర్ణాటకలో ఒకటి రూఢిగా స్పష్టంగా వాళ్ళ చీఫ్ కమిషనరే నా దృష్టికి తెచ్చాడు. వాళ్ళ చీఫ్ కమిషనర్ వచ్చేసి ఒక రిటైర్డ్ జడ్జి చీఫ్ కమిషనర్ అయ్యాడు.
ఆయన ఆంగ్లంలో ఇస్తున్నాడు, మిగతా కమిషనర్లందరూ కన్నడలో ఇస్తున్నారు. అప్పుడు ఏమైంది, కన్నడంలో ఇస్తున్న వాళ్ళందరినీ అక్కడ ప్రజలు మంచివాళ్ళని అనుకుంటూ, ఎవరైతే మాతృభాషలో ఆయన ఏంటంటే జిల్లా జడ్జిగా పనిచేసిన వ్యక్తి కనుక ఆయన ఆంగ్లంలో తేలిగ్గా ఆదేశాలు ఇవ్వగలరు కనుక ఆయన ఆంగ్లాన్ని ఎంచుకున్నారు. ప్రజల గురించి అంతగా ఆలోచించాల, వ్యక్తి మంచివాడే, ఆంగ్లంలో ఇస్తా ఉన్నారు. ఆయనకు వాళ్ళు పెట్టిన పేరేంటి తెలుసా, అక్కడ ప్రజలు పెట్టిన పేరేంటి తెలుసా, నాడద్రోహి. నాడద్రోహి అని అంటే మీకు ఎవరికైనా కన్నడ వచ్చి ఉంటే గనక మీరు అర్థం చేసుకోండి. అంటే ద్రోహి అన్నమాట, భాషకు ద్రోహం చేసేవాడు, ఆ దేశానికి ఆ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి అని. నాడద్రోహి ఆయన అన్నాడు నాతో, నన్ను ఇక్కడంతా నాడద్రోహి అంటారు అని అంటే కనుక ఐఎమ్ ది బిట్రేయర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే, మరి మీరు ఎందుకు కన్నడంలో ఇవ్వరంటే, మిస్టర్ భాష, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గివ్ ఎన్ జడ్జిమెంట్ ఇన్ ఎ రీజనల్ లాంగ్వేజ్. All the 30 years of in my experience, I have given English orders. That's why I am not able to convert easily అంటే కనుక అలా కాదండి, కన్నడంలో ఇవ్వండి అంటే, కన్నడంలో ఇవ్వాలంటే టైం పడుతుంది, కన్నడంలో ఇవ్వాలంటే టైం పడుతుంది, అందుకని ఆంగ్లంలో అయితే తేలిక మాకు డిక్టేషన్ ఈజీ అయిపోతుంది, తత్సమానమైన పదాలు వెతుక్కునే లేకుండా ఉంది, అందువల్ల నేను అలా ఇస్తున్నానంటే, అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. అంటే చేస్తున్నాను, ఇంకా ఆయన పదవి చివరిలో ఉన్నాడు కనుక నా పదవి కాలం అయిపోవస్తుంది, వచ్చే కొత్త వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత కూడా అది అమల్లో ఎంత వచ్చిందో నేనేం అడగదా. అంటే నేను అంటున్నది ఏంటంటే, ప్రజలు ఎక్కడైతే హైపర్ యాక్టివ్గా ఉంటారో, అజిటేటింగ్గా ఉంటారో, భాష పట్ల మక్కువ కలిగి ఉంటారో, భాషను పరిరక్షించుకోవాలి, భాషను కాపాడుకోవాలి, మా భాషని మా మాతృభాషను కాపాడుకోవాలి అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం వాళ్ళు అనివార్యంగా ఒక్క మాటలో చచ్చినట్లు వాళ్ళు ఆ భాషలో తీర్పులు ఇవ్వక తప్పదు. ఇక్కడ అలా లేదు. తెలుగులో తీర్పులు ఇవ్వకపోతే ఎవరు అడిగే దిక్కు లేదు, కనీసం తెలుగులో తీర్పులు ఇస్తున్న వాడిని ప్రోత్సహించేది లేదు, వేదికలకి చెబుతారే తప్ప తెలుగు వికాస సమితి. నేను అబ్జర్వ్ చేసిండేది, ఎవరికైనా తగిలితే మాత్రం దయచేసి బాధపడొద్దు. తెలుగు వికాస సమితులు, నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ఉన్నది అత్యంత చైతన్యవంత ప్రాంతము, విద్యావంతులు ఉన్న గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో ఉంది. అలాంటి చోటనే తెలుగు వికాస సమితులు ఉన్నాయి, రచయితల సంఘాలు ఉన్నాయి, రకరకాలుగా తెలుగు కోసం మేము పోరాడుతున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు, తెలుగు ప్రియులు ఉన్నారు, తెలుగు భాష కృషి చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కరు కూడా ఆ రోజు ప్రోత్సాహపూర్వకంగా ఒక మాట మాట్లాడిన వాళ్ళు లేరు. అంటే ప్రజల్లో చైతన్యం లేదు. తెలుగు గురించి ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కి వెక్కి వేడిచాను అనే రీతిలో నేను చెప్పిన మాటల్లో తప్పులుంటే దయచేసి క్షమించాలి. నా భాషలో తప్పు ఉంటే కనుక, ఎక్కడైనా అభ్యంతరాలు దొడ్డితే కనుక నన్ను క్షమించాలి. ఈ ఫ్లోలో ఎక్కడైనా వస్తుందేమో. అట్లా ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడ్చాను అన్నట్టుగా తెలుగును పట్టించుకునేవాడు లేరు. సచివాలయానికి కానీ జిఏడి డిపార్ట్మెంట్కి కానీ తెలుగులో అధికారిక లేఖ రాస్తే కనుక పట్టించుకునే నాథుడు ఉండడు, లేడు. పేరుకు అధికార భాష అమలుకు సంఘాలు ఉన్నాయి, వాడి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, తెలుగు భాషలో ఎందుకు ఇంకా రావడం, ఒకటి మహా అయితే కొట్లాడి తెలుగులో ఉత్తర్వులు. అదేంటంటే అది ఎందుకు పనికిరాని ట్రాన్స్లేషన్. తెలుగు అనేది ఆంగ్లంలో తయారు చేసిన వాటిని తర్జుమా చేసి పెడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దానివల్ల ప్రయోజనం ఏంది? తెలుగులో పుట్టాలి, ఉత్తర్వులు కానీ జీవోలు కానీ తెలుగులో పాదులు వేసుకోవాలి. ఆ దిశగా వస్తేనే స్వచ్ఛమైన, అచ్చమైన, అర్థమయ్యే తెలుగు జనానికి చేరుతుంది. అది కరెక్ట్ అనుకుంటా. ఎప్పుడైతే ఆంగ్లం అనేది ఆప్షన్ ఉందో, ఆంగ్లం అనేది ఆప్షన్ ఉంచుకోండి, అది అనివార్యం. ఎందుకంటే ఆంగ్లం లేనిది ఈరోజు బయట నెట్టుకు రావడం కష్టం. అలాగని మాతృభాషను చంపుకోవద్దండి.
మాతృభాష బతకాలంటే ప్రభుత్వం చేత ప్రతి 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 పాలకుడు, నేను రాజకీయాలు కాదు ఇక్కడ తప్పదు, మాట్లాడక తప్పదు, రాజకీయంతో ప్రతి సబ్జెక్టు, ప్రతి మానవుడి జీవన శైలి సమాజంలో రాజకీయాలతోనే ముడిపడి ఉంది. నేను డైరెక్ట్ గా రాజకీయాలను విమర్శించాను, కానీ అందరినీ చూసిన నేను మాటలు చెప్పడం వరకే. తెలుగు బ్రహ్మాండం అని చెప్తారు కొంతమంది, మంత్రులకు నోరు తిరగదు తెలుగు మాట్లాడటానికి. సార్వభౌమత్వము అని అంటే కనుక వాడు 100 సార్లు పట్టి రావాలా. దేనికి? ప్రమాణ స్వీకారం చేయడానికే. సార్వభౌ భౌ భౌ అనుకుంటూ ఇంకా అలా భౌ అంటూనే ఉంటాడు. సార్వభౌమత్వము ఇది పలకడు. ఎమ్మెల్యేలు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేరు. ఒకప్పుడు నేను చూశాను, నా అనుభవంలో తెలుగు అద్భుతంగా మాట్లాడిన వాళ్ళని చూశాను నేను. ఒక నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నా అనుభవంలో, సిహెచ్ రాజేశ్వరరావు నా అనుభవంలో, మహమ్మద్ జానీ అనే వ్యక్తి ముస్లిం అయినప్పటికీ తెలుగు స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడగలిగే వ్యక్తి. మసాలా ఈరన్న పెద్ద చదువుకున్నవాడు కాదు, తనకు వచ్చినందులో తెలుగు అద్భుతంగా మాట్లాడతాడు అసెంబ్లీలో. ఇప్పుడు తెలుగులో మాట్లాడడం ఎక్కడ, అసెంబ్లీయే సరిగా జరగడం లేదు. ఇంకా దానిలో కొట్లాడుకోవడము, ఏదైనా మనం వినరాని విషయాలు వినాలంటే కనుక అసెంబ్లీ పెట్టుకొని చూడాలి తప్ప దానివల్ల సబ్జెక్టు రాదు, దానివల్ల ఎవరికి ఏమి ఉపయోగం ఉండదు, ఏదీ లేదు. మేము అసెంబ్లీకి వెళ్ళే తొలినాళ్లలో నేను 83 నుంచి అసెంబ్లీ కవర్ చేయడం చూస్తున్నాం. తొలినాళ్లలో మేము అసెంబ్లీలకు వెళ్ళినప్పుడు విషయ పరిజ్ఞానం కొంత గొప్ప మాకు వచ్చేది, తెలుసుకునే వాళ్ళం. ఇవాళ అసెంబ్లీకి పోతే కొన్ని కొత్త విషయాలు తెలిసేవి ప్రజల సమస్యలకు సంబంధించి. ఇప్పుడు కొత్త విషయాలు తెలియడంలో కొత్త భూతులు, అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా ఉంటే కనుక అసెంబ్లీకి పోవాలి. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, ఎందుకంటే ఏకపక్షంగా అసెంబ్లీలు నడిచిపోతున్నాయి కనుక దాంట్లో అర్థవంతమైన చర్చ లేదు. డెమోక్రసీలో ఇది ఒక దశ, దాన్ని ఏమి ఎవరు తప్పు పట్టాడిన పనిలే. ప్రజల చేతిలో ఉంది అది, ప్రజల చేతిలో ఎలాంటి వాళ్ళని. నేను అంటాను, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్ర తెలుగు రాష్ట్రంలో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 294 మంది ఉన్నారు. విశ్వక్సేనుడి కుమారుడు తస్కస్కంభట్లు అని ఎవడైనా చెప్పగలిగితే గనక ఆడ ఎమ్మెల్యే పదవిని అట్లే ఉంచుకోవచ్చు. అర్హుడంటే ఒక్కరికి నోరు తిరగదు. అంటే అన్ని రావాలని కాదు నా ఉద్దేశం, కనీసం ఒక్కరైనా ఉంటే చూసి ఆనందిద్దాము. ఒక్కరైనా తెలుగులో స్పష్టంగా మాట్లాడగలిగేది ఉంటే. స్పష్టంగా మాట్లాడే భాష వేరే ఉంది, వాళ్ళు స్పష్టంగా మాట్లాడే పదాలు వేరే ఉన్నాయి. అవి నేను ఇక్కడ మళ్ళీ చెప్పండి ఆ మాట. విశ్వక్సేనుడు కొడుకు, నేను తప్పు మాట్లాడానా? మహానుభావ పారేపల్లి సత్యనారాయణ గారు కరెక్ట్ గానే మాట్లాడారు, కానీ మళ్ళీ ఒకసారి విశ్వక్సేనుడి కుమారుడు తస్కంభట్లు సరిదిద్దండి. మేము కూడా పలకలేమండి బాబు. ఏమండి? మేము కూడా పలకలేము. పలకడం కాదు, ఎవరినైనా పలకరించండి. మా నాన్నగారు కార్తవీర్యార్జునుడు అనేది 50 సార్లు రాయించాడు కనుకనే నాకు గుర్తుంది. మా నాన్న టీచరు. షట్చక్రవర్తులు 100 సార్లు రాయించాడు. కార్తవీర్యార్జునుడు 100 సార్లు రాయించాడు కనుకనే నాకు ఈ రోజు అది చెప్పగలుగుతున్నా. మీకు చెప్పే సంస్కృత పదాలండి, తెలుగు పదాలు కావు. నేను ఒప్పుకుంటాను సార్, నేను ఒప్పుకుంటాను, నేను కాదని చెప్పను. కానీ అవి తెలుగులో ఉన్నాయి కనుక చదువుకున్నాము అంటున్నాను. నేను కాదని చెప్పను, ఎందుకంటే ముక్కుతో పలికే ప్రతి పదం కూడా సంస్కృత పదమే అని అన్నారు. అది నిజమేనా? క్లారిఫై చేయండి దయచేసి. నేను వేరే తర్వాత ముక్కుతో పలికే ప్రతి పదము సంస్కృత పదమే అనేది అని అన్నారు. అది నిజమా కాదు? మహాప్రాణాలు ఉన్న పదాలు తప్పక సంస్కృత పదాలు. అలాగే సార్. అయితే ఇది ఎంతమందికి వచ్చు అని చెప్పేసి మనం పరీక్షిస్తే కనుక అది అంత మట్టుకే ఉంది. తెలుగులో ఎటొచ్చి పాలకులకి చిత్తశుద్ధి లేనే లేదు. చివరికి ఏంటంటే కనుక పాలకులకి ఎలాగూ చిత్తశుద్ధి లేదు, ఇంకా ప్రజలు మాట వినే పరిస్థితి లేదు. ఒక రాష్ట్రంలో అయితే దాదాపుగా
తెలుగు మాధ్యమాన్ని చంపడానికి పునాదులు పడ్డాయి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనే ఎవరికైనా ఉంటుంది సహజంగా. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఏంటంటే మా వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, మమ్మీ డాడీ కల్చర్ ప్రమోట్ కావాలి, వాళ్ళైతే బాగుంటుంది, అది నేర్చుకోవాలి. ముందు మన వాడు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతుండే 4 ముక్కలు మాట్లాడగానే మురిసిపోయే పరిస్థితి ఉంది. అది అందరికీ వర్తిస్తుంది. నేను దానికేమి ఇంకా దాని డిబేట్ జోలికి నేను పోను. అది ఉంటే ఉండింది. కానీ తెలుగు మాధ్యమం లేకుండా ఆంగ్ల మాధ్యానికి ఎనలేని ప్రాధాన్యత పెంచేసి తీసుకెళ్ళిపోతున్నారు పాలకులు. ఈరోజు ఆంగ్ల మాధ్యమం వద్దు అని ఎవరైనా అంటే, తెలుగు మాధ్యమం అంటే డైరెక్ట్గా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీ కుమారుల్ని, మీ పిల్లల్ని తెలుగు మీడియంలో కాకుండా ఇంగ్లీష్ మీడియంలో వదలకుండా తెలుగు మీడియంలో వదిలారా అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. ఆ లోటు లేకుండా చూసుకున్నాం. అది ఇంకో సందర్భంలో ఎప్పుడైనా వ్యక్తిగతంగా అడిగితే చెప్తాను. ఆ లోటు లేకుండా చేశాం. అందుబాటులో ఉన్నాయే అది. అందుబాటులో తెలుగు మాధ్యమం అనేది లేకుండా చేస్తున్నారు క్రమంగా. తెలుగు మాధ్యమం ఉన్న స్కూళ్ళకి పిల్లలు పోతే కనుక చిన్న చూపు చూడడము. తర్వాత ఇది వరకు ఉన్నవే తెలుగు మాధ్యమంలో ఉన్న స్కూళ్ళు కనుక అందరూ వెళ్ళారు. అప్పుడు అది కనపడలేదు. 30 ముఖ్యంగా 25 ఏళ్లకు యువతల 30 ఏళ్లకు యువతల తెలుగు మాధ్యమం బోధించే స్కూళ్ళకు పిల్లలను పంపితే చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక తెలుగు అమలు అట్లా ఉంది. సరే, నేను 20 మందిని కష్టపడి తెలుగు టైప్ నేర్పించి తెలుగు బాగా వచ్చే విధంగా. అంతకుముందు తెలుగు అంటే ఎవరికైనా ఒక ఆర్డర్ ఇచ్చి, ఒక కాగితం ఇచ్చి, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చి దాన్ని తెలుగులో తర్జుమా చేయండి అని చెప్తే నేరుగా వాళ్ళు తీసుకెళ్ళి గూగుల్ ట్రాన్స్లేషన్లో పెట్టి అది తీసుకొని వచ్చి నా ముందర పెట్టేవాళ్ళు. దానిలో నిండా తప్పులే. ఒకదానికి ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి పొంతన ఉండదు, అతకదు. సరే, మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పని కంటే నేనే చేసుకుంటే పోలేదా అని చెప్పేసి ఆ ఇంగ్లీష్లో ఏం ఆర్డర్ ఉంటే దాన్ని తెలుగులో నేనే ఇచ్చేస్తాను. ఇంకా ఇన్ని పనులు నేనే చేసుకునే పని అయితే అసలు పని నేను న్యాయ ప్రక్రియ చేయలేనని చెప్పేసి క్రమంగా దానికి కొంతకాలం పాటు ఫుల్ స్టాప్. కానీ న్యాయపరంగా అయితే మాత్రం తీర్పులు ఇవ్వడంలో ఎక్కడా వెనకాడలేదు. తత్సమానమైన తెలుగు పదాలను పట్టుకొని వచ్చి తయారు చేసి ఎగ్జాంపులరీగా ఎవరికైనా పనికొస్తాయి రేపు పొద్దుని చెప్పేసి ఆర్డర్స్ అన్నీ ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయి. అవి తదుపరి తరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి పెట్టాము. ఇది పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అదేమంత కష్టం కాదు. పాలకులకు చిత్తశుద్ధి లేదు కనుక ఇప్పుడు ప్రజల పాత్ర వస్తుంది. ప్రజలు అడగడం లేదు. ఎవరు అంత ఏమంటారు, ఒత్తిడి సంఘాలు, ప్రెజర్ గ్రూప్స్ లేవు. ప్రెజర్ లేదు గవర్నమెంట్ మీద. మీరు తెలుగు తీసుకురావాల్సిందే, మాకు పథకాలు కావాలని చెప్పేసి అడిగేటోళ్ళు కూడా లేరనుకోండి. ఇప్పుడు వాళ్ళు అడగందే ప్రభుత్వాలు పోటీపడి పథకాలు అనౌన్స్ చేస్తున్నాయి. అవి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్‌చెకర్కి లాసా. ప్రజలు గుర్తించేది ఏంటంటే ప్రజలకు ఇచ్చే పథకాలన్నీ కూడా, ఇది కాంట్రవర్షియల్ కొద్దిగా, ప్రజలకు ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల సొమ్ములోనే ఇస్తున్నారనే విషయము తీసుకునే ప్రజలు మర్చిపోతున్నారు. మన జేబు నుంచి ఒక వైపు నుంచి మన జేబులు కొట్టేసి ఇంకొక వైపు నుంచి మన జేబు నింపుతున్నట్టుగా నటన అనమాట. మన జేబుకు చిల్లులు పెట్టి మన జేబు నుంచి నింపుతున్నట్టుగా నటిస్తున్నారు. అందుకే ఈ పథకాలు ఎవరు చెప్పినా కూడా ఏంటంటే, పథకాలు ఇస్తున్నాడు కదా, అది ప్రభుత్వ సొమ్మేరా బాబు. టూత్ పేస్ట్ దగ్గర నుండి, ఉల్లిపాయ ధర దగ్గర నుంచి నువ్వు పే చేసే జిఎస్టీ నుంచే నీకు ఇస్తున్న డబ్బులు. అవి కొత్తగా ఏమిడం లేదు. వాడు 1000 కోట్లు దండి నీకు 1000 రూపాయలు చేతిలో పెడితే కనుక హ్యాపీగా ఫీల్ అయిపోతున్న రోజులు ఇప్పుడు ఉన్నాయి. అది ఇంకొక సందర్భం అనుకోండి. ప్రజలు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే తెలుగు ఎందుకు లేదు, తెలుగులో ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు. ఆదేశాలు అంటే ఇయ్యే కాదు, జీవోలు ప్రభుత్వంలో. డే టు డే ఒక్క ఫైలు ఇంగ్లీష్లో, అన్ని ఇంగ్లీష్లో నడుస్తాయి. ఫైల్స్ అన్ని ఇంగ్లీష్లో నడుస్తాయి. రాసే కేసు వర్కర్ ఏం చేస్తాడు తెలుసా, అతను ఇంగ్లీష్లో రాయడం లేదు. ఫైల్స్, పాత ఫైల్స్ తీసుకొని దాంట్లో ఉండేది పెట్టుకొని ఆ ఇంగ్లీషే టైప్ చేసి పంపిస్తాడు. అతనికి ఆ ఇంగ్లీష్ అర్థమూ తెలియదు. మనం డబ్బులు అడగాల, గవర్నమెంట్ నిధులు అడగాల, అయితే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, పట్టుకో ఆ ఫార్మాట్ టైప్ చేస్తే తెలుగు అయిపోతుంది. తెలుగులో రాయడాడు, మాకు ఇన్ని నిధులు కావాలి, ఫలానా అంశం ఇక్కడ ప్రవేశపెట్టదలుచుకున్నాము, దీనికి ఇన్ని నిధులు కావాలని అచ్చ తెలుగులో ఇస్తే వాడు పలకడు. EADలో అక్కడ ఉంటాయి. లేదు, నువ్వు ఇంగ్లీష్లో రాయడానికి ఫార్మాట్ రెడీమేడ్గా ఉంటుంది. ఆల్రెడీ కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉంటారు, అన్ని ఒక ఫైల్లో వేసి పెట్టుంటారా. మనం డబ్బులు అడగాల గవర్నమెంట్ని,
అదనంగా అది తీసుకో పంపించేసాయి. మనం ఇంకేదైనా రిక్వెస్ట్ చేయాలా గవర్నమెంట్ని, అది తీసుకో, ఆ ఫార్మాట్ డౌన్లోడ్ చేసి ఫిలప్ చేసి పంపించేసి తేలికైపోతుంది వాళ్ళకి. తెలుగులో వాడు రాసి కష్టపడి ఫస్ట్ టైప్ చేయడమే ఒక కష్టం ఉన్నది. తెలుగు ప్రక్రియ ఎట్లా చేస్తున్నానంటే, తెలుగులో ఇంగ్లీషు అక్షరాలు మేము అంటే ఎంఈఎం, ప్రజలకు చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలు పథకాలు కావాలి, అవి ఇవి ఎలాగైతే సిన్సియర్గా సీరియస్గా అడుగుతున్నారో, అంటే ఈ రోజుల్లో మళ్ళీ ఇంకో మాట చెప్పాను నేను, పథకాలు అడగందే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మన జేబుకు చిల్లులు పెట్టి మన జేబుకు నింపడం, చిల్లులు పెట్టడం కాదు, ఇంకో మార్గం నుంచి వాళ్ళు కొట్టేయడం జరుగుతున్నారు. అది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టు, జరుగుతుంది. కానీ ఏ విధంగా అదే ఇతర అంశాల మీద జనమంతా అడుగుతున్నారో తెలుగును బతికించుకోవడానికి ఒక కండిషన్ పెట్టి, ఒక కండిషన్ లాగా ఏమిటి, మీరు ఖచ్చితంగా తెలుగు అమలు చేయాలి, ఫైల్స్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం, ఇన్ఫర్మేషన్ అంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే జీవోలు, అంటే జీవోలు ఏంటంటే ట్రాన్స్లేటెడ్ వర్షన్ కాదు, జీవోలు అంటే ప్రభుత్వం నుంచి జనానికి చేరే ప్రతి సమాచారం కూడా ట్రాన్స్లేటెడ్ వర్షన్ కాకుండా ఒరిజినల్ అచ్చ తెలుగు వర్షన్లో తెలుగులోనే పుట్టించాలంటే జనరేట్ చేయడమే తెలుగులో జనరేట్ చేయాలి. అటువంటి విధంగా ఏదైనా ఒత్తిడి సంఘాలన్నీ పూనుకోవాలి. తెలుగుకు ఎన్ని అధికార భాష సంఘాలున్నా వాటి మీద నేనేమన్నా చెప్తే అడ్వర్సరీగా చెబితే అది వింతగా ఉంటుంది. అడ్వర్సరీ కాదు, ఎవరైతే ఆ మాట కాకుండా జనరల్గా ఒక మాట చెప్తాను నేనండి. ప్రభుత్వ దయా దాక్షిణ్యాలతోనూ ప్రభుత్వ నియామకాల ద్వారానూ పదవులు ఎక్కేవాళ్ళు కానీ, ఒక శాఖలకు అధిపతులుగా వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళంతటా వాళ్ళకి ఏదైనా అనిపిస్తే తప్ప వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వచ్చిన పదవి, ఈ పదవి అలంకారంతో బ్రహ్మాండంగా మనకి ఇచ్చిన సమయంలో ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప, లేదా మళ్ళీ వీలుంటే కనుక వాటిని పునరుద్ధరించుకుందాం అనే ఫీలింగ్లో ఉన్నారు తప్ప, చిత్తశుద్ధితో తెలుగును అమలు చేద్దాం, గట్టిగా పట్టుబడదాం, నా హయాంలో కనీసం ఒక శాఖనైనా పూర్తిగా తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగే విధంగా తీర్చిదిద్దుతామనే ఫీలింగ్ వాళ్ళకి లేకపోవడం, ఆ ఫీలింగ్ కలిగించాలంటే నా చేత కాదు కానీ ఒత్తిడి సంఘాల మీదనే ఉంది, ప్రజా సంఘాల మీదనే ఉంది. ప్రజా సంఘాలంటే ఇలా మన కూటమిలను మరొకటను పెట్టి ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా కానీ, ఎవరికైనా న్యాయ నిపుణులు ఉంటే కనుక న్యాయ నిపుణుల సలహా తీసుకుని న్యాయస్థానాల ద్వారా కూడా పోరాటాలు చేయవచ్చు. మనం ఇట్లా జీవోలు ఉన్నాయి, అనేక జీవోలు ఉన్నాయి. ఏది అధికార భాష తెలుగులోనే ఇవన్నీ ఇవ్వాలని, ఆ జీవోలన్నీ పేరుకే ఉన్నాయి, పదవులు నింపడానికి ఆ జీవోలు ఉన్నాయి, అంతే తప్ప ఆ జీవో అమలుకు మాత్రం ఎవరికైనా బుద్ధి పట్టి ఎవరికైనా ఏంటంటే, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్స్, నేను ఐఏఎస్ ఆఫీసర్లను తప్పు పట్టాను కానీ వాళ్ళని గట్టిగా కొరడా పెట్టి జులిపిస్తే తప్ప వాళ్ళు మాట వినరు. ఎందుకంటే వాళ్లే రివర్స్గా ప్రభుత్వాలను శాసించే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలని ఐఏఎస్లు శాసించే రోజులు ఉన్నాయి. మనమంతా బయట కనిపించేది మిథ్య. ప్రభుత్వాలు ఐఏఎస్లతో పనిచేస్తున్నారని ఎవరన్నా అనుకుంటే కనుక నాకైతే ఆ భ్రమలు లేవు. ఎందుకంటే నేను చూశాను కనుక ఐఏఎస్లే ప్రభుత్వాలను శాసిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేని పని చస్తే చేయరు. వాళ్ళు వద్దనుకుంటే అది జరగదు. ఎవరైనా తెలుగు మీద అభిమానం ఉండిన ఒక్క అధికారి ఉంటే కనుక ఆ అధికారి తాపత్రయపడతారు. ఆ తాపత్రయపడిన అధికారిని చిన్న చూపు చూస్తారు. నన్నే అన్నారు తెలుగులో ఉత్తర్వులు జారీ చేయండి అని మొదటి రోజు చేస్తే, వీడికి ఇంగ్లీష్ రాదు, నేను సిగ్గుపడాలన్నా నాకు ఇంగ్లీష్ రాకపోతే, నేనేం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు కానీ నాకు ఇంగ్లీష్ వచ్చు, మేనేజబుల్ ఇంగ్లీష్ వచ్చు, ఉత్తరాలు రాయగలను, ఏదో నా తట్టాలు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంక బయటకు వచ్చి నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పాలి. వీడికి ఇంగ్లీష్ రాదు, అందువల్ల వీడు తెలుగులో ఆదేశాలు జారీ చేయండి అని అందరి మీద రుద్దుతున్నాడు. తెలుగు రుద్దడం అవుతుందా? తెలుగు రుద్దడం కాదు. నీ మాతృభాషరా బాబు, వచ్చినోడికి ఇవ్వండి. సమాచార హక్కు చట్టంలోనే ఉంది, అర్థమయ్యే భాషలో ఇవ్వండి. పారేపల్లి సత్యనారాయణ గారు సమాచార హక్కు చట్టం సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, నీకు అర్థమయ్యే భాషలో ఇవ్వండి అని ఉంది. దాంట్లో అర్థమయ్యే భాష ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు వాడు? ఇంగ్లీష్లో ఉంటే
మరి ఏ లాయర్ ద్వారా కాకుండా దీంట్లో కేసులు వేయవచ్చు అనేది ఏకైక వ్యవస్థ భారతదేశంలో ఉండేది ఇది ఒక్కటే. ఒక న్యాయవాది అవసరం లేకుండా సమాచార హక్కు కమిషన్ కేవలం 10 రూపాయలు ఫీజు కట్టి రావచ్చు. తన వ్యక్తి సొంతంగా ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఏ కోర్టు కూడా అనుమతించదు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఒక వ్యక్తిని కౌన్సిల్ ద్వారా కాకుండా, అంటే లాయర్ ద్వారా కాకుండా సొంతంగా ఆర్గ్యూ చేసుకునే వ్యవస్థ భారతదేశంలో లేదు. ఒక సమాచార కమిషన్లోనే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వాదించుకోవచ్చు తన కేసు. తాను ఈ సమాచారం అడిగాను, నాకు ఇవ్వలేదు అని అడగవచ్చు. తమిళనాడులో ఉన్న చైతన్యం, కర్ణాటకలో ఉన్న చైతన్యం, మరాఠీలో ఉన్న చైతన్యం, మహారాష్ట్రియన్స్లో ఉన్న చైతన్యం తెలుగు ప్రజల్లో లేదు. అందుకే నా వినతి ఏంటంటే, ఒత్తిడి సంఘాల పాత్ర ఎంతో ఉంది. ఒత్తిడి సంఘాలంటే రోడ్ల మీదకి వచ్చి తెలుగు అమలు చేయండి అని చెప్పేసి మనం ఉద్యమాలు చేసే పరిస్థితి లేకపోయినా, మనకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, తర్వాత మనకున్న డిజిటల్ దీని ద్వారా, మీడియా ద్వారా మరొక రకంగా ఎవరైనా ఇక్కడ క్షేత్రస్థాయిలో కార్యరంగంలో ఉండేవాళ్ళని పురమాయించి పూనుకుంటే తెలుగు భాష నిలబడుతుంది. తెలుగు మీడియంను చంపే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి, ఆల్రెడీ జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో కొంత మిగిలింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎవడన్నా పోయి అక్కడ తెలుగు మాధ్యమంలో పిల్లలకు నేర్పించండి అంటే పట్టుకొని తంతారు. నేను పల్లెటూరులోకి వెళ్ళి అడిగాను, ఇంగ్లీష్ మీడియంతో నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది అని అడిగితే కనుక, ఇంగ్లీష్ మీడియం చాలా మంచిదండి అంతే. వాటితో ఆర్గ్యూ చేయలేము, తల్లిదండ్రులతో ఆర్గ్యూ చేయలేము. వాళ్ళు ఇంగ్లీష్ కావాల్సిందే, మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలా, అందలాలు ఎక్కుతారనే భ్రమంలో ఉన్నాడు. తర్వాత అందుకు తగ్గట్టుగా సర్వీస్ కమిషన్ జాబ్స్, అసలు జాబ్స్ లేవులేండి. నేను ఊరికే భ్రమలు కల్పించడం కాదు, వాస్తవం మాట్లాడితే జాబ్స్ లేవు. ఈరోజు కాలేజీల నుంచి బయటకు వచ్చే పిల్లలకి 20% మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. 20% ఇంకా ఎక్కువ చెప్తున్నానేమో నేను. సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగాలు 5% వెయిటేజ్ ఇస్తున్నారు తప్ప తెలుగు ఆగిపోయినట్టుందండి. సరే అని చెప్పి పెట్టి కొద్దిసేపు మీ చప్పుడు ఆగినట్టుంది సౌండ్. ఏమన్నా ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు బాగానే వినపడుతున్నది. నేను ప్రజల పాత్ర అనే దాంట్లో, ప్రజల పాత్ర నాకంటే మీకు బాగా తెలుసు, మీరు ఆల్రెడీ కృషి చేస్తున్నారు. తెలుగు కూటమిని, తెలుగు పదాలు కొన్ని తెలుసుకొని మీ ద్వారా తెలియని పదాలు నేను తెలుసుకుంటున్నాను, కొత్త పదాలన్నీ కూడా. కానీ ఒకటేంటంటే, నాకు పూర్తిగా వ్యావహారిక భాష వచ్చు. తెలుగు పత్రికల్లో పనిచేశాను కదా. ముఖ్యంగా ఎవరేం చెప్పినా కూడా, ఎవరికైనా కోపతాపాలు ఉంటే పక్కన పెట్టండి. ఈనాడు కొంత తెలుగు దీనికి కృషి చేసింది. బోధరాజు రాధాకృష్ణ లాంటి మేధావులు, రాంపట్ల కృష్ణమూర్తి లాంటి మేధావులు, గజల్ మల్లారెడ్డి లాంటి పెద్ద వ్యక్తులు తెలుగును అక్కడ దాంట్లో ఒకప్పుడు బాగా బతికించారు. తెలుగు నేర్చుకుంటే కనుక పనికొస్తారా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. నేను తెలుగులో బతికాను, తెలుగు ద్వారా అన్నం తిన్నాను, తెలుగు ద్వారా నేను ప్రాసెస్తాను. నేను వార్త రాస్తే అర్థం కాలేదు, దీనిలో యాంబిక్విటీ ఉంది అంటే నేను గొప్పలు చెప్పుకోవడం కాదు సార్. నేను ఒక వ్యాసము కానీ, ఒక వార్త కానీ, ఒక విశ్లేషణ కానీ రాస్తే అందులో యాంబిక్విటీ అంటే అస్పష్టంగా లేదు, స్పష్టత లేదు, లోపించింది అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే మా మీద పైన చెక్ చేసేవాళ్ళు ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు ఉంటారు. నేను ఒక విశ్లేషణ రాస్తే ఆ విశ్లేషణలో ఎక్కడో మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని కానీ, అది అర్థం కాకుండా పోయిందని కానీ అడిగిన సందర్భాలు ఉంటాయి. ప్రతి జర్నలిస్టు నిష్ణాతుడు కాదు, ఉంటాయి. మేము కూడా కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తాం. అలాంటి తప్పులు తక్కువగా చేసిన వాడిని, అలాంటివి లేవు. మీరు చాలా మీది రాస్తే కనుక డెస్క్లో, సబ్ ఎడిటర్లో హ్యాపీగా ఫీల్ అవుతారు. నేరుగా యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసేస్తారు, ఎక్కడ ఎడిట్ చేయకుండా. సో అలాంటి వాటిలో బతికి వచ్చాను కనుక ఈ తెలుగుకి ఏదన్నా చేద్దామని చెప్పేసి నా ప్రయత్నం. సమాచార కమిషన్లో నాకున్న పరిధి తక్కువ. నేను అందరికీ నేనున్నప్పుడే జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి మా సమాచార కమిషన్కు వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో చేయాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పాను.
డిఆర్ఓలకి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ కి, జాయింట్ కలెక్టర్స్ కి, ఆర్డీఓస్ కి అందరికీ మీటింగ్లు పెట్టి చెప్పాను నేను, తెలుగులోనే మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలి, నియమంగా పెట్టుకోండి, నేను బలవంతం చేసి మీ మీద ఏదో ఎన్ఫోర్స్మెంట్ అనకండి, మీకు కూడా మంచిదే, ఆంగ్లంలో మీకు రాని భాషతో ఎందుకు కుస్తీలు పడతారు, వచ్చే భాషలో చెప్పండి, వచ్చే భాషలో తప్పులున్నా కూడా సరిదిద్దుకున్నాము అని చెప్పి నా సందర్భాలు ఉన్నాయి. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకున్నానేమో, నాకు 25 నిమిషాలు అన్నారు, మరి చూస్తే నేను బాగానే తీసుకున్నాను మీ టైము. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, ఏ విధంగా అయితే తమిళనాడులో తమిళ భాష అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో, ఆ భాష పట్ల భక్తి, భయం కాదు భక్తి, ఆ భాష పట్ల ఇప్పుడు ఇద్దరు తమిళులు కలుసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించినా కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడుకొని చావరు, అదే వచ్చింది ఆంగ్లంలో మొదలు పెడతారు, తెలుగులో మాట్లాడుకొని ఇది గారు ఎక్కడికో పోయి నేను తెలుగులో మాట్లాడితే కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలుగు వాళ్ళు ఆడుంటారని నేను నేషనల్ కన్వెన్షన్కి ఎక్కడికి పోయినా కూడా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగి, నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ సమ్మిట్స్కి చాలా వాటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను ఆంధ్ర వాడని చెప్పేసి ఆ ప్రెస్ గ్యాలరీలో కూర్చోవడానికి ఒక రకమైన అంటరాని వాడుగా చూశారు. ముందు ఇది 20 ఏళ్ల నాడు నేను ఎదుర్కొన్న అనుభవం. సరే వాళ్ళని ఎలాగోలా రిక్వెస్ట్ మా వాడు వస్తాడని రిజర్వేషన్ చేసి పెట్టాడు. ఒక ప్రెస్ గ్యాలరీలో మాకందరికీ ప్రెస్ గ్యాలరీలో ఒక స్థలం కేటాయిస్తే హిందీ మీడియా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేశారు. నేను కొద్దిగా నిదానంగా 4 అడుగులు వెనకల వెళ్ళా. వాళ్ళు ఆక్యుపై చేసేసి పక్కన 2 సీట్లు వదిలి ఆప్ కౌన్ హై అని అడిగాడు. ఆప్ కౌన్ హై అని అడిగితే కనుక నేను కొద్దిగా వెనక ముందు అడిగితే అది నన్ను చూడంగానే నా ఆహార్యం చూసి వాడు ఎందుకో నన్ను చూసి వాడు సౌత్ ఇండియన్ అనుకున్నాడు. అనుకుని వాడు ఈజ్ రిలక్టెంట్, వాడు సుముఖత చూపలే ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం. నేను కాస్త అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేశా, సరే కూర్చో అని అయిష్టంగా చూశాడు. అయిష్టంగా చూసిన తర్వాత కొంతసేపటికి ఆ వేదిక మీద దిగ్విజయ్ సింగ్ ఏదో ప్రసంగం చేస్తా ఉంటే ఆ దిగ్విజయ్ సింగ్ ప్రసంగాన్ని నేను హిందీలో వీళ్ళకి చెప్పాను. ఓ ఐసా బోల్ రానా, देखो दिस इज द इलेक्शन टाइम है, गाल डाल रहे उन लोगों को, पूरे ब्राह्मण कम्युनिटी के ఏదో ఇచ్చారు అక్కడ, అవి ఎలక్షన్ ఆ रहा ना, ब्राह्मण लोग को बिठा रहे, गाल डाल रहे అని అన్నాను. అరే आप हिंदी बहुत अच्छा बात कर रहे हो అని చెప్పేసి వాడు అప్పటి నుంచి నన్ను అల్లుకుపోయాడు. అంటే హిందీ నేను మాట్లాడినందుకు నాకు ఆడవాడికి నా స్థానం పదిలంగా కూర్చోబెట్టాడు. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయలే. మా వాళ్ళు వస్తే లేచిపోవాలన్నవాడు చివరిదాకా కూర్చొని ఆ లంచ్ సెషన్లో నన్ను వెంట తీసుకెళ్ళి, నీవు ఆంధ్రావాడివైనా హిందీ ఇంత బాగా మాట్లాడుతున్నావు అంటే అది కూడా మా నాయన పుణ్యమే. మా నాన్నగారు హిందీ నేర్పించారు, మా నాయన మల్టీలింగువలు. సహజంగా నేను సాయిబును కనుక కొంత హిందీ తేలిగ్గా నేర్చుకోగలను. తెలుగు నేర్చుకున్నాను కదా, తెలుగు భాష ఏదో రాయగలుగుతున్నాను కదా, అవసరానికి అక్కడ ఉపయోగం. ఢిల్లీలో పోయినప్పుడు నేను హిందీలో మాట్లాడితే నాకు గౌరవం లభించింది. అట్లా తెలుగువాడు ఆడైనా మాట్లాడితే తెలుగు వాళ్ళు గౌరవించుకోవాలి. అది ఎత్తిపోయింది. తెలుగువాడికి ఇంగ్లీష్ రాకపోతే వాడు అంటరాని వాడే ఎత్తేయండి. తమిళంలో కరుణానిధి సందర్భం చెప్తా. ఒకసారి నేను కరుణానిధి ప్రెస్ మీట్కి వెళ్ళా. ప్రెస్ మీట్కి వెళ్తే నాకు తమిళం రాదు. నేను అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా వెళ్తే కనుక అక్కడ ప్రెస్ మీట్లు అవి జరిగితే ఆడ కల్చర్ ఎలా ఉంటుంది, ఆడ విలేకరుల బిహేవియర్ వీళ్ళ ఎట్లుంటుందని తెలుసుకోవడానికి వెళ్తాను. ఇప్పుడు రానివ్వడం లేదు, ఎందుకంటే జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది. యూట్యూబర్లని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు జర్నలిజం అనేది ఇప్పుడు చెప్పుకోవడానికి 100ల సంఖ్యలో తయారయ్యారు. అది పక్కన పెట్టండి. కరుణానిధి ప్రెస్ మీట్కి వెళ్తే కరుణానిధి ఏమన్నాడంటే, ఒక ఇంగ్లీష్ జర్నలిస్టు ఏదో ప్రశ్న అడిగాడు. అతను ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వకుండా తమిళ్లో మొదలు పెట్టాడు. సార్ ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నాడు. అతను అడిగాడు ఇమ్మీడియట్, నువ్వు ఎక్కడి వాడు అని అడిగాడు. అంటే అడిగితే ఎక్కడి నుంచి వచ్చావు, నీకు తమిళం రాకపోతే నేనేం నీకు సమాధానం చెప్పను, ఐ కెన్ స్పీక్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ విల్ గివ్ ఆన్సర్ ఇన్ ఓన్లీ తమిళ్. నువ్వు ఆ మెడ్రాస్లో ఉన్నావు అంటే తమిళ్ నేర్చుకో ముందు అన్నాడు. ముందు నేర్చుకో తమిళ్ అన్నాడు. తమిళ్ నేర్చుకోవడానికి నువ్వు పక్కన గురించి అడిగి కనుక్కో, నేనెందుకు నీ లాంగ్వేజ్లో సమాధానం చెప్పాలా అన్నాడు. నువ్వు అడిగిన లాంగ్వేజ్లో ఎందుకు సమాధానం చెప్పాలని కరుణానిధి చెప్పంగా నేను విన్నాను. సో ఆ చిత్తశుద్ధి కానీ మన వాళ్ళకి కలిగితే తెలుగు మధురంగా మాట్లాడవచ్చు. నేను చూశాను తెలుగు వక్తలు, అద్భుతమైన వక్తలను చూశాను నేను తెలుగులో మాట్లాడే, సరళమైన తెలుగులో చక్కగా అర్థమయ్యే భాష.
చట్టం కూడా అదే. సామాన్యుడికి అర్థం కాని చట్టం ఎందుకు? అది పుస్తకాల్లో పడేసుకోవాల్సిందే. ఉద్గ్రంథాలు అన్నీ ఆడ పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఎన్వి రమణ గారు చెప్పారు, ప్రాంతీయ భాషల్లో తీర్పులు ఉండాలి, వాడిని అనువదించండి రా బాబు అని చెప్పాడు. జరగల. చాలా మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తారు, కానీ ఎక్కడ అమలు జరగదు. దానికి ఎవరైనా అధికార పీఠం మీద ఎక్కే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాని పట్ల మనం పదవిని ఎంజాయ్ చేసే దాంట్లో సగం దాని మీద దృష్టి పెడితే, పదవితో ఎలాగో ప్రోటోకాల్ వస్తుంది, మాకు మర్యాదలు తప్పుతాయి, అన్ని చోట్ల సెల్యూట్లు లభిస్తాయి, అన్నీ ఓకే. అవి తాత్కాలికం. ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఎవడైనా గౌరవిస్తాడు, అదంతా ఓకే. కానీ నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఏం చేసావు అన్నదే ఇంపార్టెంట్. దీంట్లో నేను ఆ సందర్భం కాదమేమో ఒక్క మాట చెప్పేసి నేను ఇంకా ముగిస్తాను. ఒక డైలాగ్ ఉంది, ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఏమిరా బాలరాజు నీ వల్ల ఈ దేశానికి ప్రయోజనం. ఈ డైలాగ్ వినకుంటే వినండి వెళ్ళి. ఏమిరా బాలరాజు నీ వల్ల ఈ దేశానికి ప్రయోజనం. ఆ ప్రశ్న నన్ను నేనే వేసుకున్నాను. ఏమిరా బాజా నీ వల్ల ఈ దేశానికి ప్రయోజనం. ఈ తెలుగు జాతికి నేను సమకూర్చింది ఏమిటంటే, తెలుగులో ఆదేశాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకున్నాను. తెలుగు సాఫ్ట్వేర్ని కంప్యూటర్లలో పెట్టాను. తెలుగు నేర్చుకోండియా, మీకు ఇంగ్లీష్ ఎలాగూ రాదు, అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడండి, బయట వాళ్ళకి చెప్పండి అని చెప్పాను. నేను చిరు ప్రయత్నం చేశాను. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలు అడిగితే చచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. ప్రజలు అడిగితే అమలు చేయనది ఏమీ ఉండదు. ప్రజలను ఇన్కల్కేట్ చేయాలి. తెలుగు భాషను పరిరక్షించుకుందాం. భారతీయుడనైనందుకు నేను గర్విస్తున్నా, తెలుగువాడినైనందుకు మరింతగా గర్విస్తున్నా. పెద్దలు అందరికీ నా నమస్కారాలు చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మీరు ఏదైనా అడిగితే నేను చెబుతాను. సందేహాలు అనే మాట అనను. మీరు ఏదైనా అడిగితే ఇంటరాక్షన్ సెషన్ నేను చెబుతాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. నేను అనుకోలేదు ఇంత గొప్పగా మాట్లాడతారని. మీరేమనుకోవద్దు. ఒక విషయం ఇక్కడ, తెలుగు కూటమి ఎవరైనా ఉద్యమం కోసం కదిలిన వాళ్ళకి 5,000 రూపాయల బహుమతి ఇస్తుందండి. మంచి ఉద్యమ పాట రాసిన వాళ్ళకి, తెలుగులో లేకపోతే తెలుగులో చెప్పిన వారికి, సహచట్టాన్ని వాడినందుకు కూడా. మీరు ఇందాక సమాచార హక్కు చట్టాన్ని తెలుగులో వాడచ్చు అన్నారు. మా గారు 5,000 బహుమతి ఇచ్చాం. డబ్బుల వల్ల ఎంతో ఆయనకు ఒరుగుతుందని కాదు, గుర్తింపుగా. అట్లనే ఇప్పుడు మీతో పారేపల్లి సత్యనారాయణ గారు మాట్లాడారు కదా, ఆయన అసలు ఎంత గొప్పగా సహచట్టాన్ని వాడాడంటే తెలుగు కోసం. మేము ప్రకటించలే, ఎవరికి 10,000 ఇస్తాం, ఆయన గారికి 10,000 ఇచ్చాం. అట్లా కొంతమంది మన దగ్గర ఇప్పుడు కదిలే వాళ్ళు వచ్చారు. ఇకపోతే ఇక నుంచి మాట్లాడేవారు దయచేసి గత 2 వారాలుగా ఏం చేశారో చెప్పాలి, లేకపోతే ఏం చేయలేకపోయామని చెప్పండి. వచ్చే 2 వారాల్లో ఏం చేస్తారో తెలుగు కోసం చెప్పాలి. నేను సాహిత్య సభలకు పోయానంటే ఒలుగీకుడు సంఘాలవి, వాటికి అవసరం లేదు. మీరు స్వయంగా ఏం చేయబోతున్నారో చెప్పండి. కనీసం ఏది తెలియదంటే మన దగ్గర ఇట్లా మాట్లాడిన పెద్దలవి 120 వీడియోలు దాకా ఉన్నాయి. యూట్యూబ్లో పోయి దాని మీద ఒక 10 మీద నేను వ్యాఖ్యలు రాస్తానని అయినా చెప్పండి. అట్లనే మీరు మొదలు పెట్టండి. అలా అనకుండా మొదలు పెడితే ఎవరో మిమ్మల్ని మోగబుచ్చుతారు, మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ఇక మీరు మహబూబ్ బాషా గారి వైపు రాళ్లు వేయండి. మధురెడ్డి గారు, ఇప్పుడు నమస్కారం అండి. నమస్కారం. ఆయన గారితోటి మహాప్రాణాల గురించి విడిగా మాట్లాడదురు కానీ వేరే భాష గురించి మాట్లాడండి ప్రస్తుతం. నేను ఆయన మహాప్రాణాల గురించి ఏం మాట్లాడను, కానీ మహబూబ్ బాషా గారు చాలా 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 మంచి విషయాలు చెప్పారు. మీ చెప్పిన ఒకసారి మధురెడ్డి గారు, ఒకసారి పారేపల్లి సత్యనారాయణ గారు, రాములు గారు, మీరందరూ కూడా ఈ కెమెరాలు ఆన్ చేస్తే ఒకటి స్క్రీన్ షాట్ తీద్దాం. నా కెమెరా ఆనే ఉందండి. మీది బాగానే ఉంది. అందరూ ఉన్న వాళ్ళందరూ, రాములు గారు, ఇక్కడ నాకు కనపడేది రాములు గారు పేరు కనపడుతుంది. ఎవరెవరైతే ఉన్నారో ఒక స్క్రీన్ షాట్ తీసి, అంటే ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమావేశం పెట్టాము.
సమావేశంలో తీర్మానం లాగా ఏదన్నా తయారు చేయాలంటే ఈ మన మొహాలు ఇవి కనపడతా ఉంటే పేర్లు కూడా కనపడుతున్నాయి, మొహాలు కూడా కనపడితే ఇదిగో మేము పరిపాలనలో తెలుగు ఉండాలని చెప్పి తీర్మానం చేశాము అని చెప్పి ఒకటి మనం పంపడానికి అవకాశం ఉంటుందని ఆలోచన. అయ్యా మొహాలు చూపించండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఒకసారి స్క్రీన్ షాట్ నేను తీస్తున్నాను. శివ చౌదరి వీడియోలో కనపడదు, మళ్ళీ పోయిందంటే ఒకసారి ఇప్పుడు బాగుంది. అందరూ ఇదిగో ఉమాపతి కట్టమంచి గారు కెమెరా ఆన్ చేయండి ఒకసారి. రాములు గారు వచ్చారు. సరే, ఇంతవరకు వచ్చిన వరకు నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. మీరు అక్కడ బొమ్మలు ఎట్లా కనపడాలనేది ఎంచుకోవచ్చండి. అందరూ ఒక లెక్కలో కనపడాలని. మాకు ల్యాప్టాప్ దూరంగా ఉంటుందండి, కెమెరా కనపడదు. మాట్లాడొచ్చా? కొద్ది కాకండి, ఫోటోలు తీస్తున్నారు. అయిపోయింది, నా పని అయిపోయింది. కానివ్వండి మధురెడ్డి గారు. మహబూబ్ బాషా గారు, చాలా సంతోషం. మీరు చాలా విషయాలు చెప్పారు. నేను మీకు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తాను, కానీ కొన్ని అభిప్రాయాలు వెలిగించదలుచుకున్నాను. ఒకటి, ప్రభుత్వ రంగం తెలుగు భాషలో, యంత్రాంగం అన్ని తెలుగులో నడవాలి, జీవోల కాడి నుంచి, కోర్టు తీర్పుల కాడి నుంచి. రెండు, మన యూనివర్సిటీలో విద్య అభివృద్ధి అయిన దేశాలు అంతటా యూనివర్సిటీ విద్య వరకు మెడిసిన్, లా, ఇంజనీరింగ్ వాళ్ళు మాతృభాషలో చదువుకుంటారు. అలాంటి బోధన మన దగ్గర కూడా జరగాలి. తర్వాత మొట్టమొదటి అన్నిటికన్నా ముందు 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థి తెలుగు మాధ్యమంలోనే, ప్రైవేట్ బళ్ళలో కూడా తెలుగు మాధ్యమంలోనే చదవాలి. చివరకు నేను అడిగేది, సమయం ఎక్కువ లేదు కనుక, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బయట వాళ్ళని కాక స్థానికులకు భాషలో ప్రావీణ్యత ఉన్న స్థానికులకు సివిల్ పరీక్షలు పెట్టి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. మనం బయట నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు తెచ్చుకుంటున్నాము? వారు వచ్చి ఇక్కడ. మధురెడ్డి గారు ఏం చేశారో చేయవారు చెప్పలేదు కాబట్టి ఎవరో మోగపుచ్చారు. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. పారేపల్లి సత్యనారాయణ గారికి నేను ప్రతిరోజు 7 గంటలు తెలుగు భాష మీద పనిచేస్తానండి. ఎవరైనా మీరు టీడీఎఫ్ చర్చ్ తెలుగు కూడా మీ గ్రూప్ వచ్చి చూడండి. నేను ఎన్ని మెసేజ్లు పోస్ట్ చేస్తాను, ఎంతో మందికి తెలుగు సోషల్ మీడియాలో తెలుగులో రాయమని చేస్తాను. ఎవరైనా ఇంగ్లీష్లో రాస్తే మీ తెలుగు లిపిలో తెలుగు భాషను ఎందుకు రాయాలని అడుగుతాను. కనీసం రోజుకి ఒకరిద్దరినన్నా అలా ప్రశ్నిస్తాను. నేను చేసిన 50-60 సంవత్సరాలుగా తెలుగు భాషకు నేను చేసిన సేవ చాలా మందికి తెలియదు. చివరకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ గురించి మహబూబ్ బాషా గారు, మనం స్థానికులను ఎందుకు సివిల్ పరీక్షలు పెట్టుకోకూడదు, బయట వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాం, ఈ విషయాల గురించి మీకు నా అభిప్రాయాల నుంచి తెలపండి. సంతోషం. బాషా గారు రెస్పాన్స్. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లను మనం తెలుగు వచ్చేవాళ్ళని తీసుకోవాలంటే అది ఆల్ ఇండియా పాలసీ కనుక తెలిసే పని కాదు. నేను ఇందాక ఒక మాట చెప్పాను. మన పరిధిలో ఉండేది అంటే తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉండేటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాష్ట్రంలోను, తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అటు తెలుగు రాష్ట్రం, మిగిలిపోయిన తెలుగు రాష్ట్రం. నా దృష్టిలో అది మిగిలిపోయిన తెలుగు, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు దాన్ని. అందుకని మిగిలిపోయిన తెలుగు రాష్ట్రంలో అది ఉంది. వాళ్ళు కనీసం నేను చెప్పింది ఏంటంటే తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా వాళ్ళు డీల్ చేయాలి. సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ అది పెడితే సరిపోతుంది. అది మన రాష్ట్రం చేతిలో పని కనుక వీళ్ళు చేయొచ్చు, పాలసీస్ మార్చుకోవచ్చు. ఆ దిశగా మనం ఏదైనా లేఖలు రాసో ఒత్తిడి తీసుకురావడం ద్వారా చేయొచ్చు. ఆల్ ఇండియా పాలసీని మనం మార్చలేం. ఆల్ ఇండియా పాలసీలో ఆల్ ఇండియా సర్వీసెస్కి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులే కనుక తెలుగు వచ్చే వాళ్ళని తీసుకుంటామని చెప్పడానికి వీల్లేదు. లేదు, మీరు అన్నట్టు ఒకటి చేయొచ్చు. వాళ్ళు కేంద్రంలో పాలసీ ఏంటంటే ఇది మన చేతిలో పని కాదు, మన ఎంపీలు వాళ్ళు ఫైట్ చేయాల్సిండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్లను సపరేట్గా ఎంపిక చేయండి అని అడగవచ్చు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అప్పుడు తెలుగు వాళ్ళని ఎంపిక చేసుకునే ఆస్కారం దొరుకుతుంది. ఆ పాలసీ లేదనుకుంటే అది పెద్ద పని. మన చేతుల్లో ఉండేది ఏంటంటే సర్వీస్ కమిషన్లలో కనీసం ఒక సబ్జెక్టు తెలుగు పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా, వ్యాకరణ సహితంగా
తెలుగు పేపర్ ఒకటి పెట్టి అది పాస్ అయ్యేటట్టుగా చేస్తే సరిపోతుంది. మంచిదండి. అది కూడా రాములు గారు చాలా ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ముందు ఆయన గారికి ధన్యవాదాలు చెప్తారు సుధారాణి గారు. అమ్మా. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2, 4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి. మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. నేటి రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఆర్ మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు ఆయన అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు భాష అవపాసన పట్టకపోయినా తెలుగు మాధ్యమంలో తాను చదివానని తెలియజేస్తూ అనేక విషయాలను మనతో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఈయన సమాచార హక్కుల చట్టం ప్రధాన కమిషనర్ గా వ్యవహరించారు. వీరు అనుభవంలో ఉండేటువంటి విషయాల్ని మనకు చెప్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, తెలుగు భాష అమలు కోసము ఎన్నో అవరోధాలని దాటి తెలుగు భాష అమలు ఒక బాటని వేసినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పారు సార్ మీరు ఒక విషయము, డిగ్రీలు, ఎంబీలు, ఎంసీఏలు, బీటెక్లు చదువుతున్న వారు తెలుగు స్పష్టంగా పలకలేకపోతున్నారు. ఆ తెలుగు పదాలను కూడా చెప్తే అవి తప్పులు తడకలుగా రాస్తున్నారని మీతో ఒక చిన్న విషయాన్ని పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంబీఏలు, ఎంసీఏలు చదివిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చదివింది మాధ్యమం, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. అది రెండవ భాషగా కూడా తెలుగును తీసుకోవడం లేదు. వాళ్ళు మాట్లాడేటువంటి ఫోన్లు అవి చూసినా కూడా అమ్మ అంటే ఏఎంఎంఏ అని పెట్టుకుంటున్నారు, నాన్న అంటే ఎన్ఏ అనేసి పెట్టుకుంటున్నారు. కానీ తెలుగు అక్షరాలని ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా వాటిని తెలుగుని మనం నేర్చుకోవాలన్న ఆసక్తి అటు తల్లిదండ్రుల్లో లేదు, ఇటు విద్యార్థుల్లో లేదు. ఒకవేళ విద్యార్థులు కొంచెమన్నా శ్రద్ధ చూపించినా కూడా ఎందుకు వచ్చిన తెలుగురా, అది మనకు కూడు పెడుతుందా, గూడునిస్తుందా అని తల్లిదండ్రులు నిరుత్సాహపరుస్తున్నారు. కాబట్టి మనము తల్లిదండ్రుల్లో మార్పు అనేది మొదట తీసుకొని వస్తే మనకు కొంచెం ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీరు తీర్పులు, ఆదేశాలు కూడా ఆంగ్లంలో ఉండాలని సెలవిచ్చారు. తెలుగులో ఇవ్వాలి అంటే ఇప్పుడు సామాన్యులు చాలా వరకు నేను కొన్ని కార్యక్రమాలకి వెళ్తున్నాను. అంటే భాష గురించి కాకుండా కొంచెం నాకు సంబంధించినటువంటి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు నా కంటి ముందు చాలా మంది సామాన్యులు వాళ్ళు చెప్పుకోలేకుండా ఉన్నారనమాట. అంటే వాళ్ళు రాసేటువంటి అర్జీలు కూడా తెలుగులో రాయడానికి అధికారులు ఏం చేస్తున్నారంటే దాన్ని చూడ్డానికి ఆంగ్లంలో తర్జుమా చేయించుకొని రమ్మని చెప్తున్నారు. అంటే ఒక పేపర్ లో వాళ్ళు పాపం తెలుగులో రాసినా కూడా అధికారులు చదవడానికి విముఖత చూపిస్తున్నారు. అది ఆంగ్లంలో ఉంటే సులభంగా అవుతుందని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని మళ్ళా ఆంగ్లంలో దాన్ని టైప్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇకపోతే మీరు తెలుగు భాషని చాలా వరకు తీర్పులు అవన్నీ కూడా మీరు అన్నట్లు దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ చేసేసి పెట్టేస్తున్నారు. అట్లా కాకుండా దానికి తత్సమానమైనటువంటి పదాలను ఉపయోగించి తెలుగులో ఇందాక మీరు అంటున్నారు కదా, దాన్ని ఇంతకు ముందు చేసినటువంటి దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి పేర్లు మాత్రం మార్చి ఆ తేదీలతో మార్చి సమర్పిస్తున్నారే కానీ చిత్తశుద్ధితో చేయడం మాత్రం చేయడం లేదు అధికారులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఇకపోతే మీరు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు. అటు కేరళ కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్,
కన్నడ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వాళ్ళు వాళ్ళ మాతృభాష అమలుకు ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తున్నా కూడా మన వాళ్ళు దాన్ని అనుసరించడం లేదన్న బాధ మీ ప్రసంగంలో వ్యక్తమైంది. ఆంగ్ల మాధ్యమానికి మనము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, అదే విధంగా తెలుగుకి తక్కువ చిన్నచూపు చూస్తున్నాము. దీంట్లో తెలుగు భాష అమలుకి మనము తప్పనిసరిగా కృషి చేయాలి అని తెలియజేస్తూ, పాలకుల పైన మనము తప్పనిసరిగా ఒత్తిడి అనేది తీసుకొని రావాలి. ఇందాక మీరు చెప్పిన ఒక మాట చాలా బాగుంది. ఇప్పుడు మనకు ప్రజలకి చాలా వరకు వాళ్ళ అధికారంలో రావడానికి ఎన్నో వాగ్దానాలను ఇస్తున్నారు. అది ఒక జోబిని కొల్లగొట్టి మళ్ళా పక్క జోబిని నింపుతున్నట్లు మనల్ని భ్రమలు కలిగిస్తున్నారు. తెలుగు భాష అమలుకి మాకు ఎటువంటి గత ప్రభుత్వ హయాంలో అని ప్రతి ఒక్క దాన్ని పోల్చుకుంటున్నారు. గత ప్రభుత్వము ఆంగ్ల మాధ్యమానికి పెద్దపీట వేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా దాన్ని కొనసాగిస్తుందే కానీ ఖచ్చితంగా ప్రజలకు, విద్యార్థులకు దాన్ని ఒక స్వేచ్ఛగా మీరు ఈ మాధ్యమంలో చదువుకోవచ్చు అనేది చేయడం లేదు. అది నిర్బంధంగా అమలు చేస్తుంది. తెలుగు మాధ్యమాన్ని తొక్కి ఆంగ్ల మాధ్యమానికి పెద్దపీట వేస్తుంది. దాన్ని మనము అరికడితే దానంతటా అదే ఇప్పుడు మీరు అన్నట్లు విద్యార్థులు పదాలు కాదు కానీ అనర్గళంగా తెలుగులోనే మాట్లాడగలుగుతారు. మనము ఇతర విదేశాల్లో చూస్తున్నాం, ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాము. అక్కడ అమల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మాధ్యమము వాళ్ళు మాతృభాషను ఏ విధంగా అమలు పరుస్తున్నారు, మనం కూడా దాన్ని అనుసరించాలి అని నాయకుల్లో మాత్రం ఆ మార్పు రావడం లేదు. ఇందాక చివరిగా మీరు చెప్పినటువంటి బాలరాజు నీ వల్ల ఏంది ఉపయోగం అనేది అనంటే, మీరు మాత్రం ఖచ్చితంగా తెలుగు భాషకి మీరున్న పరిధిలో చాలా చక్కటి కృషిని చేశారు. ఇందాక చెప్పారు నేనేమన్నా వేరే దీనికి వెళ్ళిపోతున్నానేమో, మీరు సరైన దారిలోనే నడుస్తున్నారు. ఆ కరదీపకిని పట్టుకొని మిగతా వాళ్ళు కూడా కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి తెలుగు కూటమిలో పాల్గొని ఎన్నో అమూల్యమైన విషయాన్ని పాల్పంచుకున్నందుకు మా తెలుగు కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. సంతోషం తల్లి. రాములు గారు, ఇక మీరు బాణం వదలండి. ఒక విన్నపం, ఇందులో అందరి పేర్లు తెలుగులో కనపడటం లేదు, కొందరివే కనపడుతున్నాయి. అది పెద్ద కష్టమేం కాదు. మీ దగ్గర కంప్యూటర్ జ్ఞానం ఉన్న ఏ పిల్లవాడికి చెప్పినా కానీ ఒక 2-3 నిమిషాల్లో మీ పేరు కూడా తెలుగులో పెట్టేటట్టు చేస్తాడు. ఈసారి కల్లా అందరి పేర్లు తెలుగులో కనపడాలి. రాములు గారు మాట్లాడండి. అయ్యా నమస్కారం. నమస్కారం రాములు. భాషాబాయి నమస్తే. 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 నా అదృష్టం ఏంటంటే భాషా గారు నేను వార్తలో కలిసి పనిచేసాము. నాకు సీనియర్ కోదండ రామయ్య గారు, భాషా గారు, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసాము వార్తలో ఉన్నప్పుడు. సరే, ఇంకో విషయం, భాషా గారి గొప్పతనం ఏంటంటే, ఇది సందర్భం ఆయన గురించి చెప్పాలి. నేను ఆయన ఫాలోయర్ గా, భాషా గారు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత నిజాయితీగా తన ఆస్తులను ప్రకటించారండి. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరు చేయలేని పని భాషా గారు తాను చేసి తన సభ్యులతో పాటు వాళ్ళను కూడా చేయించాడు. అది అంటే భాషా గారి నిబద్ధత, వ్యక్తికున్న పట్టుదల. అది సందర్భం కాబట్టి చెప్పాను. కోదండరామ గారు, మీరు అందరికీ ప్రశ్న అడిగారు. ఈ సామాజిక మాధ్యమాల్లో నేను కొన్ని పోస్టులు పెడుతున్నాను, అవి ప్రభుత్వానికి తగులుతున్నాయి. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు, చీఫ్ సెక్రటరీ నియామకం సంబంధించి కూడా దాన్ని కోడ్ చేసుకుంటూ పెట్టాను. కాకుంటే దాని మీద నాకు కొందరు ఫోన్ చేసి మాట్లాడరు, అది వ్యక్తిత్వం. ఇంకో మాట ఇక్కడ సందర్భం చెప్పదలుచుకున్న, భాషా గారు ప్రస్తావించారు, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో తెలుగుకు కొంత ఇంకా మనుగడ ఉన్నది. తెలంగాణకున్న యాస,
తెలంగాణ మట్టికున్న పూర్తి అది తెలుగు భాషను కొనసాగిస్తుందని నేను విశ్వసిస్తున్నా. ఇంకో రెండో అంశము, ఈ గత 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఒక పరిణామం ఏంటంటే, ఇడుపు కాగితం అనే ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, విడుదలకు సిద్ధమవుతున్నది. దాని మీద సామాజిక మాధ్యమాల్లో ఎంత చర్చ జరుగుతుందంటే, మీకు వీలైతే ఒకసారి చూడండి. ఎక్స్ ఖాతాలో కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కొన్ని ఉన్నాయి, ఫేస్బుక్ లో. అంటే ఒక సినిమా తెలంగాణ యాస భాష, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మీద తీసిన సినిమా మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో తెలుగు భాష వాడకం బాగా పెరిగింది. ఇది సార్ నేను చెప్పదలుచుకున్న విషయాలు. మళ్ళీ వారం నేను మాట్లాడతాను. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాములు. భాషా గారి గురించి నా అనుభవం నేను చెప్పదలుచుకున్నాను. మన పారేపల్లి సత్యనారాయణ గారు నన్ను భాషా గారు ప్రధాన కమిషనర్గా ఉండగా వారి ఆఫీస్కి తీసుకెళ్లారు. అప్పుడు వారు చాలా పని ఒత్తిడిలో ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడలా. తర్వాత ఇటీవల కాలంలో గత 1-2 నెలల నుంచి సార్తో నేను మాట్లాడుతున్నాను. వారి చేసిన పని ఇక్కడ మనకి గట్టిగా ఆయన చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను. మరి ఎంత నిధులు సంపాదించి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆ వెబ్సైట్ని ఆయన తయారు చేశారో కానీ నిజంగా చాలా ప్రముఖ ఇన్ఫోసిస్ లేకపోతే TCS వాళ్ళు నిర్వహించే వెబ్సైట్ కంటే కూడా ఇది చాలా చక్కగా ఉంది. భాషా గారు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు ఈ వెబ్సైట్, దీంట్లో మనము ఒక దరఖాస్తు పెట్టంగానే మనకి SMS వస్తుంది. అది ఒక ఆ రోజు సాయంత్రానికి ఎప్పుడో SMS వస్తుంది, మెయిల్ వస్తుంది, మీరు ఇట్లా పెట్టారు అని వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఒక కేంద్ర కార్యాలయం మీద ఉన్నట్టుంది, వాళ్ళు ఆ జిల్లాకు పంపించారు, జిల్లా కలెక్టర్ గారికి పంపించారు. మళ్ళా అది కూడా SMS వస్తున్నది, మెయిల్ వస్తున్నది. మిమ్మల్ని మీరు అడిగిన సమాచారాన్ని అనంతపూర్ కలెక్టర్ గారి కొరకు ఆయన జవాబు కొరకు పంపించామని. మళ్ళా మనకి అది మళ్ళీ వెబ్సైట్లో కనపడతాయి. నేను ఎన్ని పెట్టాను మొత్తం దరఖాస్తులు, అవి ఏ స్టేజెస్లో ఉన్నాయి, ఎన్ని వాళ్ళు తీర్పులు సమాధానాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయి, తర్వాత ఇంకా ఎన్ని మొదటి అప్పీలు. అంటే కలెక్టర్ గారి ఆఫీస్ అయితే మళ్ళీ పై అధికారి ఎవరో RDO ఎవరో ఉంటారు, మనకు తహసీల్దార్ సూపరింటెండెంట్ సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానం మనకు నచ్చకపోతే కలెక్టర్ గారి కింద పనిచేసి ఇంకో ఆఫీసర్ని దాన్ని ఎస్కలేట్ చేస్తాం, పైకి తీసుకెళ్తాం. అది మొదటి అప్పీలు. అది కూడా మనకి రుచించకపోతే రెండో అప్పీలు సార్ వాళ్ళ ఆఫీస్కి, భాషా గారి ఆఫీస్కి వెళ్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి వెబ్సైట్లో కనపడతా ఉంటుంది. నువ్వు రెండో అప్పీలు తర్వాత సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ అడిగింది, అది నీకు ఈ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆనందంగా ఉందా, నువ్వు తృప్తి పడ్డావా, దీన్ని మూసేయమంటావని. అన్ని ఇంగ్లీష్లో అడిగింది అనుకోండి, ఇంగ్లీష్లోనే అడిగింది. మూసేయమంటావని అడిగింది. అడిగితే నాకు ఇప్పటి వరకు దాదాపుగా 10-11 వచ్చినాయి. 11లో దాదాపుగా ఒక 5-6 నాకు తృప్తికరంగా ఉంది, నేను అడిగిన సమాధానం వచ్చిందని మళ్ళా నేను తెలుగులో రాసి దాన్ని అది ఆ ఫైల్ క్లోజ్ చేశాను అనమాట. ఒక 2 మొదటి అప్పీల్కి వెళ్ళినాయి, ఇంకోటేమో ఏం సమాధానం ఇవ్వాలో తెలవక గమ్మునున్నా. సార్ని ఇప్పుడు అడుగుతాను. అది ఏమన్నారంటే, అనంతపూర్ కలెక్టర్ ఏమో మేము అసలు ఇంగ్లీష్లో ఏమీ రాయలేదన్నారు. అనంతపూర్ నుంచి విడిపడిన పుట్టపర్తి జిల్లానేమో సత్యసాయి జిల్లా, వాళ్ళు అన్ని వివరాలు, నేను అడిగిన వివరాలు అన్ని ఇచ్చారు. ఎన్ని ఫైల్స్, ఎన్ని ప్రొసీడింగ్స్ తెలుగులో ఇచ్చారు, అది ఎంత శాతమో కూడా ఇచ్చారు. మరి అదేమి ఎంతో తెలవాల. తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఏమన్నారంటే, నరసరావుపేట, ప్రకాశం జిల్లా, తిరుపతి జిల్లా
వీళ్ళేమన్నారు, మేము అసలు నిర్వహించట్లేదు, ఎన్ని దసరాలు తెలుగులో వెళ్ళినాయి, ఎన్ని ఇంగ్లీష్లో వెళ్ళినాయి అనేది మా కార్యాలయం, నేను కలెక్టర్ గారి కార్యాలయం, మేము నిర్వహించట్లేదు కాబట్టి మీకు ఇవ్వమన్నారు. ఏం చేయాలి నేను? ఇక దానివల్ల అది అక్కడ పడేశాను. వీరితో మాట్లాడాను, అధికార భాషా సంఘం బుద్ధప్రసాద్ గారితో కూడా మాట్లాడా. ఏమండి ఇట్లా మేము నిర్వహించట్లేదు అంటున్నారు, ఏమన్నా దీనికి అంత ముందు మీరు పదవిలో ఉండగా ఏదైనా ఉత్తర్వులు ఇచ్చారా అని. బుద్ధప్రసాద్ గారు నా దగ్గర ఏం సమాచారం లేదన్నారు. మరి ఇట్లా ఉంది. భాషా గారికి ఏమన్నా తెలుసోలేదు, ఏమన్నా నిర్వహించాలి వీళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో ఎంత శాతం అని ఏమైనా ఉందా సార్ కార్యాలయాల్లో? అధికార భాషా సంఘం వాళ్ళు అడగొచ్చు వాళ్ళని, ఇప్పటికైతే ఉందో లేదో మనకు తెలియదు, కానీ అది విధిగా నిర్వహించి అధికార భాషా సంఘం సమీక్షించాలి. మీ దగ్గరికి ఎన్ని ఇట్లాంటి రిక్వెస్టులు వస్తుంటే ఎన్ని చేస్తున్నారు తెలుగులో అనేది వాళ్ళు డేటా మెయింటైన్ చేయాలి. అధికార భాషా సంఘం టైం టు టైం రివ్యూ చేయాలి జిల్లాల వారీగా. మాది వాళ్ళ దగ్గర ఉండే సమాచారం ఇప్పించడం వరకే సమాచార హక్కు కమిషన్ పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి మీరు అన్నదానికి వెబ్సైట్కి అంటే ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ ప్రతినిధులు ఉంటే ఆగ్రహం వ్యక్తం చేయొద్దు, అధికార పక్షం వాళ్ళైనా ప్రతిపక్షం వాళ్ళైనా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. దున్నపోత మీద వర్షం కురిసినట్లు ఆ వెబ్ పోర్టల్ తయారు చేయించడానికి 2 ఏళ్ళు పోరాడాను నేను, 2 ఏళ్ళు వెంటపడ్డాను, 2 ఏళ్ళు వెంటపడ్డాను. లేఖలు రాసి 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 నేను ఎక్కే గడప దిగే గడప, చివరికి గవర్నర్ సహాయం కూడా తీసుకున్నాను. గవర్నర్ ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోరు, అలాంటిది గవర్నర్ ముందు కూడా పెట్టా. అయితే గవర్నరు అనుకూలవశాత్తు సమాచార హక్కుకు సానుభూతి వ్యక్తం చేసే వ్యక్తి, సమాచార హక్కు బతకాలని కోరుకునే వ్యక్తి కనుక ఆయన నువ్వు ప్రొసీడ్గా తెరవనికి ఏం చేశాడో తెలియదు, కానీ నేను చివరకు ఫలించి నా పట్టుదల ఏమిటంటే 2 అంశాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, తెలుగు నా చేతిలోది కనుక కొంతవరకు అమలు చేయించగలిగా. తర్వాత అమలు అనేది ప్రజలు చూసుకోవాలా. అన్నీ నేను దగ్గరుండి ఎంతో కాలం, నేను చిరకాలం పదవిలో ఉండేవాడిని కాదు కనుక. రెండో అంశం ఏమిటంటే ఆన్లైన్ హియరింగ్ నేను చేయించగలిగా. నా చేతిలో పని కనుక నేను చేసేసా, వెనక ముందు లేకుండా 1 నెల వ్యవధిలో చేసేసా. ప్రత్యక్ష ప్రసారాలు, వెబ్ పోర్టల్ తయారీ అనేది డబ్బుతో ముడిపడి ఉన్న పని. దానికి 2 కోట్ల రూపాయలు అవసరమైతే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో 2 కోట్ల రూపాయలు సమాచార కమిషన్కు ఒక ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటిది వెంటబడి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి దాన్ని ఒక సాకుగా, దాన్ని ఒక వాళ్లకు అడ్డుగా పెట్టి దాన్ని వాడుకొని అధికారుల చేత ఆ డబ్బులు తెప్పించగలిగాం కనుక ఆ వెబ్సైట్ ఎవరికి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టలేదు. వెబ్సైట్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చా. భారతదేశం మొత్తం మీద కేంద్ర సమాచార కమిషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఎన్ఐసికి ఇచ్చా, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అదే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఆ ప్రైవేటు వ్యక్తులు టెండర్లు కోట్ చేస్తే లోయెస్ట్ టెండర్ L1 అని L2 అని దాంట్లో మళ్ళీ కిక్ బ్యాక్స్ జరుగుతాయని నా నెత్తి మీదకి ఆరోపణలు ఎక్కడ వస్తాయో అని చెప్పేసి దానికి తావు ఇవ్వకుండా డైరెక్ట్ గవర్నమెంట్ మనీ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసేసా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసా. మీరు చూసుకోండి. నాకు కావాల్సింది ఎఫిషియంట్ వర్క్, ఎఫెక్టివ్ ఎక్విప్మెంట్ కావాలని చెప్పాను. దీనికి 2 ఏళ్ళు పట్టింది, అది వచ్చింది. ఈరోజు గిడుగు రవీంద్రనాథ్ ఈ మాట చెప్తుంటే నేను పని చేసింది కరెక్ట్గా చేశానని అనిపిస్తా ఉంది. వెబ్ ద్వారా కూడా మీరు విచారణ జరపడం చాలా అద్భుతమైన విషయం అండి. ఒక్క సుప్రీంకోర్టు జరుపుతున్నారు, తర్వాత మీరు జరిపారు. భారతదేశంలో ఏ క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కూడా చేయడం లేదు. రాష్ట్ర హైకోర్టులు కూడా వెబ్ ద్వారా ఏం విచారణ జరపట్ల. కొన్ని జరుపుతున్నాయి, ఇంచుమించుగా ఇప్పుడు అన్ని జరుపుతాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఉన్నాయి, లైవ్ టెలికాస్ట్ ఇమ్మని చెప్పినారు. కొందరు చేయడం లేదు, కొందరు చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైనా న్యాయపరమైన వాళ్ళు ఉంటే క్షంతవిడని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలుకు నోచుకొని ఎన్నో ఉన్నాయి. దాన్ని ప్రజలు వెంటబడాలి. మళ్ళీ
ప్రజల చేతుల్లో ఉంది. ఎవరైనా ప్రజాస్ఫూర్తి గల ప్రజలు, ఉద్యమ నాయకులు వెంటబడితే అమలు అవుతున్నాయి, లేకుంటే లేదు. పారేపల్లి సత్యనారాయణ గారు కూడా మాట్లాడితే బాగుండు. ఇంతకు మునుపు ఒక అమెరికన్ మీతో మాట్లాడుతూ ఒక విషయం లేవనెత్తాడండి. తెలుగు మాధ్యమంలో ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగు లేదని అన్నారు. అక్కడ వారికి నేను స్పష్టం చేయదలుచుకున్నాను, యూపీఎస్సిలో తెలుగు మాధ్యమంలో పరీక్షలు పెడుతున్నారండి. మాధ్యమమే కాదు, ఇంటర్వ్యూలో పరీక్షలు పెడుతున్నారు. రైల్వే ఉద్యోగాలకి తెలుగులో పరీక్షలు పెడుతున్నారు. పోస్టల్ ఉద్యోగాలకి తెలుగులో పరీక్షలు పెడుతున్నారు. బ్యాంకు ఉద్యోగాలకి తెలుగులో పెడుతున్నారు. వాడు రేపు హర్యానాకి పోవాల్సి రావచ్చు, అయినా కానీ తయారు చేస్తున్నారు. అక్కడ పోయి కావాలని హిందీ నేర్చుకున్నప్పుడు సంగతి. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమంలో పరీక్షలు పెట్టడం లేదు. అందుకని పాషా గారు ఏమన్నారు, ఒక విషయంగానన్నా పెట్టి అడవండిరా అన్నారు. అది కూడా చేయటం లేదు. అసలు ఏ అస్సామాయనో ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాసి యూపీఎస్సి మన దగ్గరికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా వచ్చాడు, ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చాడు. చట్టం చెప్తున్నది అతను 6 నెలలలోగా తెలుగులో రాయటం, చదవటం, మాట్లాడటం, వినటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే అతన్ని కన్ఫర్మ్ చేయొద్దు, పోస్టు ప్రమోషన్ ఇవ్వద్దు, ఇంక్రిమెంట్ ఇవ్వద్దు అని ఉంది. ఇతర రాష్ట్రాలు ఆ పని చేస్తున్నారు, మనం అసలు పట్టించుకోము. ఇందాక భాషా గారు చెప్పినట్టు చివరికి వాళ్ళు తెలుగు రాదు కాబట్టి తెలుగు ప్రభుత్వాలని విజయవంతంగా ఇంగ్లీష్లో నడుపుతున్నారు. అది మధురెడ్డి గారు అడిగారు ఇందాక ఈ ప్రశ్న. ఇంకా ఎవరైనా ముగిద్దామా? సత్యనారాయణ గారు, పారేపల్లి సత్యనారాయణ గారు వస్తే గానీ ఆయన నైపుణ్యం చూపించడు. ఉన్నారా? రామప్రసాద్ గారు ఉన్నారా? చూడండి, ఆయన పేర్ల జాబితా చూడండి, స్క్రోల్ చేయండి. సరే, పోనీయండి, మరిగా ముగించేద్దాం. ముగింపు పలుకులు పురాణం గారే వినిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. గత 2-3 వారాలుగా 2-3 నెలలుగా తెలుగు అమలుకు నేను కూడా ఇక్కడ కొంత కృషి చేస్తున్నాను. మొట్టమొదటగా అంగడికి సరుకుల కొనుగోలుకి జాబితా రాసి పంపేటప్పుడు గతంలో ఆంగ్లం వాడేవాళ్ళం, ఇప్పుడు ఖచ్చితంగా తెలుగులోనే రాస్తున్నాను. ఆ అంగడి అతనికి కూడా 2-3 పదాలు కొత్తవి తెలిసాయి. అదే కాకుండా మా పిల్లలు ఉన్నారు, మా బావమరిది పిల్లలు, బంధువర్గంలో పిల్లలు, వాళ్ళకు కూడా తెలుగు మీద కొంత గురి ఏర్పడటానికి కృషి చేశాను. ఇది ఇలా కొనసాగిస్తున్నాను. సరే, భాషా గారికి మన కూటమి తరఫున వందనాలు. వారు ఎంతో సులువైన భాషలో సులువైన పలుకులతో మాట్లాడి మనందరి మనసులో హత్తుకునేట్టుగా మనసు విప్పి మాట్లాడారు. చాలా చాలా సంతోషం. నిజాయితీగా చెప్పినందుకు అందరికీ అది మనసులో నాటుకొని పోయింది. ప్రజల అమలులో ప్రజల బాధ్యత అనేది చాలా చక్కగా నొక్కి చెప్పారు. దానిని బట్టి మనం ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం కదా, అలాంటివి మరెన్నో జరగాలి, దానికి మనం నడుము కట్టాలని చెప్పి మనకు బాగా అర్థమైంది. చక్కటి ఉచ్చారణలతో రాజకీయాలకు అతీతంగా దేనికి భయపడకుండా వారు చెప్పిన ఉదంతాలు, వాస్తవాలన్నీ కూడా మనకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు. పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా నమస్సుమాంజలు.
ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నది. అందరికీ శుభరాత్రి. రాంప్రసాద్ గారు, ఇవాళ తీర్మానం ఏంటి చెప్పండి. ఇవాళ తీర్మానం, మనం చట్ట ప్రకారం ఏదైతే వీలున్నదో వాటి కోసం పోరాడాలి, ముందుకెళ్ళాలి. అబ్బే, అట్లా ఎలా రాస్తాం ప్రభుత్వానికి? ఇంకొంచెం తర్వాత అన్నా సుధారాణి గారు కానీ ఎవరన్నా కాస్త ఒక తీర్మానం అంటే ఫలానా విషయం అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావించి ఇది మా ఇవాళ తెలుగు కూటమి సమావేశం అని చెప్పి మనం ప్రభుత్వానికి పంపిస్తే బాగుండదు. తెలంగాణ ప్రభుత్వానికి, ఇటు ఆంధ్ర ప్రభుత్వానికి. అదే మీరు కొంతమేరకు ఆల్రెడీ అందులో చొచ్చుకుపోయి ఉన్నారు. ప్రభుత్వ పాలనలో తెలుగు అమలు అనే విషయం మీదే మనం దృష్టి పెట్టి ముందుకు సాగాలి. ఇక్కడికి వచ్చిన వారందరిలో చిన్న వయసు అబ్బాయి ఒకతనున్నాడు. అతను యాసలు సేకరిస్తున్నాడు. అతను ఏదో మాట్లాడాలంటున్నాడు. నాన్న ఒక్క నిమిషం మాట్లాడు, ఈ కార్యక్రమం ముగిద్దాం. పోయిన 2 వారాలు యాసల మీద పదాలు సేకరించామండి. వచ్చే వారంకి తెలుగు కూటమి యూట్యూబ్ వీడియోలు చూడాల్సి ఉన్నాయి. అవి చూసి వ్యాఖ్యలు రాస్తాను. భాషా గారికి ప్రశ్న ఏంటంటే, అంటే మన దేశంలో న్యాయ పరిభాష పదాలన్నీ పార్సీ లో ఉంటాయి కదండి. చాలా వరకు దరఖాస్తు చేయడం, నమోదు చేయడం లాంటివి. తమిళం, మరాఠీ వాళ్ళు కూడా అయ్యే వాడుతున్నారా? ప్రత్యేక పదాలు ప్రత్యేకంగా రాసుకుని వాడుతున్నారా? మీరు వెబ్సైట్ లో ఇవన్నీ తత్సమాలు రాస్తున్నారు కదా, అవి వెబ్సైట్ లింక్ కూడా చెప్తారా? అంతే. మీరు మైక్ వైపే మొహం పెట్టి మాట్లాడాలి. మధ్యలో అటు ఇటు తిప్పినట్టుంది. కొన్ని వాక్యాలు వారికి వినపడలేదు. స్పష్టంగా 3 వాక్యాల్లో మీ ప్రశ్న వేయండి. 3 దాటితే బాగుండదు. అదే, న్యాయ పరిభాష పదాలు ఫార్సీలో ఉంటాయి కదండి, వాటికి తత్సమాలు వెబ్సైట్ పెట్టాను కదా, ఆ లింక్ చెప్తారా? తమిళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతే. నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతాను. భాష తమిళ వాళ్ళు ఇన్వెంట్ చేశారు తత్సమానమైన పదాలని. లేదా అలాంటివి దొరకనప్పుడు ఆ కొన్ని వాటిని ఆంగ్ల పదాలుగా పెట్టేసి వాడికి అర్థమయ్యేటట్టుగా రాస్తున్నారు. దాంట్లో ఆ పదం అలాగే పెట్టి తమిళంలో వివరణ ఇస్తున్నారు. మీరు సృష్టించిన తత్సమ పదాలు తెలుగుకి వెబ్సైట్ లో పొందుపరిచారు కదండి, అవి వెబ్సైట్ లింక్ పెడతారా? అందరికీ లేదండి, అప్పటికప్పుడు తెలుసుకుని ఎవరైనా తెలుగు ఉద్దండులను సంప్రదించి దానికి ఈ పదం సరిపోతుందని తీసుకుని నేను ఆర్డర్లలో అంతర్భాగం చేశాను. ప్రత్యేకంగా దానికంటూ లేదు. మీరు ఏదైనా ఒక పదం అడిగితే దానికి కష్టపడి తీస్తాను, ఇబ్బంది ఏం లేదు, సహకరిస్తాను ఆ మేరకు. ఇప్పుడు కాకపోయినా ఇందులోనే అని కాదు, ఆ నంబరు రాంప్రసాద్ గారి దగ్గర ఉంది, ఇప్పుడు కూడా చెబుతున్నా. పారుపల్లి కోదండరామయ్య గారు చెప్పండి అయ్యా. పారుపల్లి కోదండరామయ్య గారు చెప్పండి అయ్యా. మీరు మీ అనుమతితో ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఇక్కడ నా ఫోన్ నంబర్ చెప్తాను వాళ్ళకి. చెప్పండి. వాళ్ళకి ఏమైనా ఉత్తరోత్తర సందేహాలు ఉంటే కనుక నన్ను నేరుగా సంప్రదించమని చెప్పడానికి. నేను అడిగిన వాళ్ళకి మేము ఇస్తాంలేండి, పురాణం గారు ఇస్తారులేండి. ఏంటంటే ఇది ఒక్కటే కాదు, సమాచార హక్కు చట్టానికి సంబంధించి కూడా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఎలా ఏమిటంటే కనుక నేను గైడ్ చేయగలను, ఇలాంటిది ఏమిటి అనేది. అందుకని చెప్పాను నంబర్. సంతోషం అండి. మీ ఇప్పుడు యాసలు అనే అతను కూడా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి అడగొచ్చు. సంతోషం అండి. రాంప్రసాద్ గారు ఇక్కడ మన చాట్ లో ఫోన్ నెంబర్ రాశారు. ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చారు, దయచేసి మీ ఫోన్ నంబర్లు కూడా రాయండి. ఇక ముగిస్తున్నాం కార్యక్రమం. ఇంతటితో కార్యక్రమం ముగిసిందండి. భాషా గారికి మరొకసారి మా అందరి తరఫున ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం అండి. భాషా గారు నమస్కారం సార్.